ఓకే. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ మల్టీ ప్రైస్ లెవెల్స్ అండి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ గురించి మనకి ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం ఒక సబ్జెక్ట్ అయితే చెప్పుకున్నాం, ఒక టాపిక్. మనం మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ప్రీవియస్ టాపిక్స్ మీకు ఎక్కడ క్లియర్‌గా అర్థమైంది చెప్పండి కాస్త నాకు. సో ఈ మల్టిపుల్ అనే కాన్సెప్ట్ నేను ప్రీవియస్‌గా ఒకసారి మీకు డిస్కస్ చేశాను. ఓకేనా? సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. సో ఈ మల్టిపుల్ అనే రిలేటెడ్ నేను ప్రీవియస్‌గా ఒక టాపిక్ చెప్పానండి. యెస్, బాలాజీ గారు, మల్టిపుల్ కరెన్సీ. సో మీకు మార్క్ షీట్ అనేది నేను ఎండ్ ఆఫ్ ది క్లాస్లో మీకు షేర్ చేస్తాను. ఓకేనా? వాట్సాప్ గ్రూపుల్లో. సో ముందు మీరు టాపిక్ వినండి, నేను మీకు మార్క్ షీట్ అనేది ఓవరాల్గా మీరు మొన్న రాశారు కదా ఎగ్జామ్ గురించి మీకు అన్ని కూడా నేను ఎక్సెల్ షీట్ మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్లో మీకు వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తాను. ఓకేనా? సో మనం మల్టిపుల్ కరెన్సీ అని చెప్పుకున్నామండి. సో ప్రీవియస్ కాన్సెప్ట్. సో మల్టిపుల్ కరెన్సీ అంటే ఏం చేసాం అక్కడ? ఓకేనా? సో ఒక ఎన్ఆర్ఐ పర్సన్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు బిజినెస్లో. ఓకే, దానికి సంబంధించి మనం ఇన్వెంటరీలో సెట్టింగ్స్ చేసుకున్నాం ఎలా మల్టిపుల్ కరెన్సీ అని. ఓకే, అదే కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటున్నాడు. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఒక మార్కెట్ ఉంటుంది కదండి. సో మార్కెట్లో ఒక షాప్లో సో సెల్లింగ్ చేయడానికి మనకి డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ ఉంటాయి. ఓకేనా? సో మనం ఏదైనా ప్రొడక్ట్ మనం సేల్ చేయాలంటే సో డిఫరెంట్ ప్రైస్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి జనరల్గా ఆర్గనైజేషన్లో. ఓకేనా? ఆ జనరల్గా వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని మన మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటారు. సో యానిమేషన్స్ స్టాప్ చేయండి. ఓకే గైస్, సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం సేల్ చేయాలంటే సో మన షాప్కి ఏమైనా ప్రోడక్ట్ రావాలి అంటే ఈ మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఓకేనా? ఫస్ట్ మనకి ఏదైనా ప్రోడక్ట్ మనకి మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత సో డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్లోకి మనం సేల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాంబినేషన్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ని మనం మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనుకుంటున్నాం. ఓకేనా? ఈ ప్రైస్ లెవెల్స్ మనకి జనరల్గా 4 టైప్స్లో ఉంటాయండి. సో చూడండి, సో మెయిన్గా 4 టైప్స్ ఏంటంటే, ఒకటి డీలర్ ప్రైస్, 2 హోల్సేలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్ అండ్ కస్టమర్ ప్రైస్. సో ఫస్ట్ మనకి మార్కెట్లో ప్రోడక్ట్ అనేది లాంచ్ అయిన తర్వాత డీలర్ అనేవాళ్ళు కొనుక్కుంటారండి. ఓకేనా? సో డీలర్ నుంచి మనకి ఏమవుతుంది, జనరల్గా హోల్సేలర్ ప్రైస్కి వస్తుంది. సో హోల్సేలర్కి వచ్చిన తర్వాత జనరల్గా మనకి హోల్సేల్ షాప్స్లో ఎలా ఉంటుందండి, సో బల్క్ ఐటమ్స్ కొంటాము, అక్కడ రేట్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది కంపారిజన్ డీలర్ ప్రైస్. ఓకేనా? సో హోల్సేలర్ ప్రైస్ నుంచి మనకి రిటైల్ ప్రైసెస్ అంటే సూపర్ మార్కెట్లు కానీ మనకి జనరల్గా డిమార్ట్స్ ఉంటాయి చూసారా. సో అట్లాంటి మార్కెట్స్లో మనకి అవైలబుల్ అయ్యే ప్రైస్ ఏంటంటే రిటైలర్ ప్రైస్ అంటారు. ఓకేనా? సో ఫైనల్గా మన షాప్కి వచ్చే ప్రైస్ మన కస్టమర్ ప్రైస్ అనుకుంటున్నాం. సో ఏదైనా ప్రోడక్ట్ మనకి రిసీవ్ అయిందంటే షాప్లోకి పైన చెప్పుకున్నది 3 ప్రైస్ లెవెల్స్ని దాటుకుంటే మన షాప్కి రావాలండి. ఓకేనా? సో అట్లాంటప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది లాస్ట్లో కస్టమర్కి చేరేసరికి ఏమవుతుంది, ప్రైస్ అనేది వేరియేషన్ అనేది మనకి కంపల్సరీగా తెలుస్తుందండి. సో డీలర్ అనే వాళ్ళు ఒక ప్రైస్కి అమ్ముతారు, హోల్సేలర్ ప్రైస్కి ఇంకో రేట్కి అమ్ముతారు, రిటైలర్ ఇంకో రేట్కి అమ్ముతారు. సో ఫైనల్గా కస్టమర్ చేతికి అందేసరికి అది ఇంకో రేట్గా మారుతుందండి. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ మన చేతికి వచ్చేసరికి ప్రైస్ లెవెల్స్లో ఉన్న వేరియేషన్స్ని మనం మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనుకుంటున్నాం. ఓకేనా? సో ఈ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్కి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. సో మన ప్రీవియస్ టాపిక్స్ చెప్పుకుంటున్నట్టే సెట్టింగ్స్ మనకి ఎప్పుడైనా సరే అకౌంటింగ్ వచ్చేసి F11. సో ప్రెస్ F2 అంటే ఎందుకండి, సో మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ అంతా కూడా ఇన్వెంటరీ రిలేటెడ్ కాబట్టి సో స్టాక్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పుకుంటాం కాబట్టి F2 అనుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ 4th పాయింట్ చూడండి, అలౌ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్. సో అలౌ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది నో ఉంటుంది. ఓకేనా? సో దీన్ని ఎస్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడైతే మనం మల్టిపుల్ ప్రైస్ని ఎస్ అని టైప్ చేస్తామో అక్కడ మనకి కంపెనీ ప్రాబ్లంలో ఇచ్చిన థియరిటికల్ ప్రకారం డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ అనేవి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా? మీకు ప్రాక్టికల్గా తర్వాత చూపిస్తాను. ముందు మీకు థియరిటికల్గా అర్థమైతే నేను ప్రాక్టికల్లో ప్రొసీడ్ అవుతాను. సో చూడండి ఇక్కడ, సో అలౌ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది ఎస్ చేయగానే సో డీలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, కస్టమర్ ప్రైస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఓకేనా? అవి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయండి, ఇక్కడ మనం అలౌ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది ఎస్ చేస్తేనే మనకి ఈ ప్రైస్ లెవెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఒకే ప్రైస్కి సేల్ చేయొచ్చండి. ఓకేనా? సో హోల్సేలర్ ప్రైస్ మాత్రమే సేల్ చేయొచ్చు, వేరే వాళ్ళు డీలర్ ప్రైస్ మాత్రమే
వాళ్ళు ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి సేల్ చేస్తారు. సో ఇంకొకళ్ళు కస్టమర్ ప్రైస్. అట్లాగా మనకి ప్రాబ్లంలో ఏ ప్రైస్ లెవెల్స్ అయితే మనకి ప్రాబ్లంలో ఇచ్చారో ఆ ప్రైస్ లెవెల్స్ తగ్గట్టు మనం సేల్ చేయాల్సి ఉంటుందండి ప్రోడక్ట్ అనేది. ఓకేనా? సో థియరిటికల్ గా అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే ఏంటి అనేది? సో మీకు థియరిటికల్ గా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే నథింగ్ బట్ మనకి ప్రైస్ వేరియేషన్స్ అండి. ఓకేనా? సో ఒక ప్రోడక్ట్ మనం కొన్నప్పుడు మన షాప్కి చేరే వరకు మధ్యలో ఉన్న ప్రాసెస్నే మనం మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటున్నాం. ఓకేనా? ఒక ప్రోడక్ట్ మనకి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఫస్ట్ డీలర్ అనే వాళ్ళు కొంటారండి. సో డీలర్ నుంచి మనకి ఏమవుతుంది, హోల్సేల్ షాప్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మనం హోల్సేల్ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, బల్క్లో కొంటామండి. సో ఎందుకంటే రేట్ తక్కువ ఉంటుంది కంపారిజన్ డీలర్ ప్రైస్తో పోల్చుకుంటే. సో అందుకని మనం బల్క్ ఐటమ్స్లో కొంటాం. సో హోల్సేలర్ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతుంది, రిటైలర్కి ఫార్వర్డ్ చేస్తారు. సో రిటైలర్కి ఏమవుతుంది, కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది కంపారిజన్ హోల్సేలర్. ఓకేనా? ఫైనల్గా మనకి కస్టమర్ అంటే మన షాప్ ఏదైనా ఫ్యాన్సీ కిరాణా ఐటమ్స్ ఉంటాయి చూసారా. సో కిరాణా షాప్ కానీ జనరల్ స్టోర్స్ కానీ చేరే ప్రోడక్ట్ మనకి త్రూ మిడిల్ ఏజెంట్గా ఏదైనా ప్రాసెస్ ఉంది కదా మధ్యలో. సో ఈ ప్రాసెస్ని మనం మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అన్నామండి. ఓకేనా? సో రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో డీలర్ దగ్గర నుంచి కస్టమర్ దాకా ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ని బట్టి మనకి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా? సో థియరిటికల్గా ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ గురించి? ఓకే. సో థ్యాంక్ యూ గైస్. సో మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్కి చెప్పుకున్నాను కదా. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్కి మనకి సెట్టింగ్స్ ఉన్నాయి ఇన్వెంటరీలో అని చెప్పని. ఎలా మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ని మనం ఎస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? ఎప్పుడైతే ఈ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ని ఎస్ చేయంగానే మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇప్పుడు జనరల్గా ఒక ప్రాబ్లంలో ఒక ప్రైసే ఇచ్చారనుకోండి, మనం ఆ ప్రైస్ మాత్రమే మనం ప్రోడక్ట్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లంలో 4 ప్రైసెస్ ఇస్తే మనం 4 ప్రైసెస్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్రాబ్లం 1 చూడండి ఇక్కడ. సో మన ప్రోడక్ట్ని ఇప్పుడు సేల్ చేసేటప్పుడు మాత్రమే మన ప్రైస్ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతాయండి. ఓకేనా? సో కాన్సెప్ట్ అంతా ఇప్పుడు సేలింగ్ మీదే ఉంటుంది. సో పర్చేస్కి చూడండి, పర్చేస్కి నార్మల్గానే ఇచ్చారు, నోకియా మొబైల్స్, లావా మొబైల్స్, శాంసంగ్ మొబైల్స్ అని. ఓకేనా? సో సేల్స్ చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు, నోకియా సెట్స్ 5 సెట్స్ ఈచ్ వన్ 7,500 డీలర్ ప్రైస్ అంటున్నాడు. ఓకేనా? సో అంటే ఏంటి, ఇక్కడ నోకియా సెట్స్ 5 సెట్స్ తీసుకున్నారు, 7,500కి అమ్ముతున్నారు. ఏ ప్రైస్కి అమ్ముతున్నారండి ఇక్కడ? డీలర్ ప్రైస్కి అమ్ముతున్నారు. సో ప్రాబ్లంలో మనం టాప్ నుంచి బాటమ్ వరకు చెక్ చేసుకుంటే మనకి 4 ప్రైసెస్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఓకేనా? డీలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్ అండ్ కస్టమర్ ప్రైస్. సో చెప్తున్నాను కదా ఇందాక థియరిటికల్గా. సో ప్రాబ్లంలో మనకి ఒక ప్రైస్ ఉంటే ఒక ప్రైస్ మాత్రమే యాక్టివేట్ చేసుకుంటాము. అలా కాకుండా 4 ప్రైసెస్ అంటే 4 ప్రైసెస్ అవైలబుల్గా ఉంటే 4 ప్రైసెస్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం అండి. ఓకేనా? సో అర్థమైందా ఇక్కడ కాన్సెప్ట్? ఇంకైనా డౌట్స్ ఉన్నాయి మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ గురించి? ఓకే. సో చూడండి. సో ప్రాబ్లం 1 ఏమంటున్నాడు, మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs అంటున్నాడు. ఓకేనా? సో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను చూడండి ఇవన్నీ. సో ఒక కంపెనీ క్రియేట్ చేయాలంటే మనకి షార్ట్ కట్కి చెప్పుకున్నాం కదా, ఆల్ ప్లస్ F1. ఓకేనా? సో క్రియేట్ కంపెనీ. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి, మిస్టర్ నవీన్. ఓకే. సో నవీన్ ఆంధ్రప్రదేశ్ అని తీసుకుంటున్నానండి. ఓకేనా? సో పర్సన్ నేమ్ ఇచ్చాను, సో స్టేట్ కూడా ఎంటర్ చేశాను. ఇక్కడ షార్ట్ కట్ కి ఏంటండి, Ctrl+A. సో చూడండి ఇక్కడ. సో ప్రీవియస్ గా నేను కంపెనీ క్రియేట్ చేయక ముందు మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో మిస్టర్ నవీన్ అనేది హైలైట్ అయింది. ఓకేనా?
సో తిరిగి ఇప్పుడు మనం మిస్టర్ నవీన్ అని క్రియేట్ చేస్తున్నాం కదా. సో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇందాక ఎస్బీఐ లెడ్జర్ ఏమైపోయింది కంపెనీ ఇక్కడ నవీన్ గా చేంజ్ అయిపోయింది. ఓకేనా. ఓకే, సో కంపెనీ క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అండి. ఓకేనా, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి కదా. సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ F11. సో ఇన్వెంటరీ ఫ్యూచర్స్. సో చూడండి ఇక్కడ, సో మీకు సేల్స్ మేనేజ్మెంట్లో చూడండి ఇక్కడ యూజ్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ ఏముందండి టాలీ సాఫ్ట్వేర్లో. సో సేల్స్ మేనేజ్మెంట్లో యూజ్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఆప్షన్ ఏముంది, నో అని ఉంది కదా. గైస్ మీకు టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అవుతుందా ప్రైస్ లెవెల్స్ అనేవి. ఓకేనా. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది ఇక్కడ నో అని ఉంది. సో మన కాన్సెప్ట్ ఏంటి, సేలింగ్ చేసినప్పుడు మాత్రమే, ఏదన్నా ప్రోడక్ట్ సేల్ చేసేటప్పుడు మాత్రమే ప్రైస్ వేరియేషన్స్ అనుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ నో అనే ఆప్షన్ నేను చేంజ్ చేయట్లేదు, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ప్రాక్టికల్గా. సో నేను అక్కడ ఏమి చేంజ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వోచర్ తీసుకొని, సో సేల్స్ కదా, సో షార్ట్కట్కి F8. సో ఇక్కడ నేను ఎంటర్ చేసినప్పుడు సో నార్మల్గానే ఎంటర్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మీకు ఎంటర్ అయినప్పుడు మీకు రైట్ సైడ్ మీకు ప్రైస్ లెవెల్ అనేది డిస్ప్లే వస్తుందండి. ఓకేనా. సో మీకు రైట్ సైడ్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేవి మనం చెప్పుకున్నాం కదా, ప్రాబ్లంలో 4 లెవెల్స్ ఇచ్చారని చెప్పని. సో ఫోర్ ప్రైస్ లెవెల్స్ ఎప్పుడు వస్తాయి, నేను అక్కడ F11లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ సెట్టింగ్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మీకు ఇక్కడ సేల్స్ వోచర్ మీకు హైలైట్ అవుతుంది. ఓకేనా. సో నేను అక్కడ నో అనేది కరెక్షన్ చేయలేదు కాబట్టి మీకు అక్కడ డిస్ప్లే అవ్వదు. సో ఇప్పుడు చూడండి మళ్ళీ తిరిగి నేను సో యూజ్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది యాక్టివేట్ చేస్తున్నాను. సో చూసారు ఇక్కడ, సో ఎస్ అని చేయగానే మనకి ఏమైందండి డైలాగ్ బాక్స్లో, సో కంపెనీ ఏమైతే ప్రైస్ లెవెల్స్ ప్రాబ్లంలో ఇచ్చారో ఆ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయినాయి. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో ఎన్ని ప్రైస్ లెవెల్స్ ఇచ్చారండి చూడండి ప్రాబ్లంలో ఇక్కడ. సో సేల్స్ కింద ఎన్ని లెవెల్స్ ఇచ్చారు మనకి, సో డీలర్ ప్రైస్ ఇచ్చారు, రిటైలర్ ప్రైస్ ఇచ్చారు, హోల్సేలర్ ప్రైస్ ఇచ్చారు, అదేవిధంగా కస్టమర్ ప్రైస్ కూడా ఇచ్చారు. అంటే ఏంటండి, సో కంపెనీ వాళ్ళు ఈ 4 ప్రైసెస్ సంబంధించి ప్రొడక్ట్ సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకేనా. సో మీకు థియరిటికల్గా చెప్పాను కదా, కంపెనీ ఒక ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ప్రైస్ మాత్రమే మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా 2 ప్రొడక్ట్స్ అంటే 2 డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ని కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే 2 ప్రైస్ లెవెల్స్కి మనం ప్రోడక్ట్ అనేది సేల్ చేయాలి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లంలు ఏమన్నారండి, సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ ప్రైసెస్కి సంబంధించి 4 ప్రైస్ లెవెల్స్ని కంపెనీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ కంపెనీ ప్రైస్ లెవెల్స్ అనే హైలైట్ అవుతుంది కదా టాలీ సాఫ్ట్వేర్లో, ఇక్కడ ఎంటర్ చేయండి. సో డీలర్ ప్రైస్ అని ఎంటర్ చేయగానే సెకండ్ ఆప్షన్ మీకు హైలైట్ అయింది కదా. సో కంపెనీ ప్రైస్ లెవెల్స్లో ఫస్ట్ ఆప్షన్ డీలర్ ప్రైస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి సెకండ్ ప్రైస్ లెవెల్స్ అనేవి ఎంటర్ చేయమంటుంది. ఓకేనా. హోల్సేల్ ప్రైస్. సో చూసారా ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటండి, రిటైలర్ ప్రైస్. సో లాస్ట్ వన్ సో కస్టమర్ ప్రైస్ అండి. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి 4 ప్రైస్లే కదా చూడండి. సో మనకి ప్రాబ్లంలో ఈ 4 ఉన్నాయి, డీలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్ అండ్ కస్టమర్ ప్రైస్. సో కంపెనీ 4 ప్రైస్ లెవెల్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కంపెనీలో ఆ 4 ప్రైస్ లెవెల్స్ని ఎంటర్ చేశాను టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా. సో ఇంకేమి లేవు కాబట్టి యాక్సెప్టెన్సీ ఎస్ అండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి అదే, సో ఇక్కడ చూసారు ఓచర్లో, సో నేను ఎప్పుడైతే మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఆప్షన్ ఎస్ అని చేశానో ఇక్కడ మీకు ప్రైస్ లెవెల్స్ అనేది హైలైట్ అయింది కదా ఓచర్లో టాలీ సాఫ్ట్వేర్లో సేల్స్లో.
సో రైట్ సైడ్ నా మీకు ప్రైస్ లెవెల్స్ అని టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అవుతుందా లేదా? సో డిస్ప్లే అవుతుంది కదా ప్రైస్ లెవెల్ అనేది. సో నేను ఇందాక మీకు ప్రీవియస్గా ఫస్ట్లో మీకు F11 అని ప్రెస్ చేసిన తర్వాత నేను ఏం సెట్టింగ్స్ ఏం మార్చకుండా ఒకసారి సేల్స్ వోచర్ చెక్ చేశానండి. అప్పుడు ఏమైంది, అక్కడ ప్రైస్ లెవెల్ అనేది డిస్ప్లే అయిందా? లేదు. ఎందుకంటే అక్కడ మన సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయలేదండి. ఓకేనా? సో కంపెనీలో ఎప్పుడైనా సరే మన ప్రైస్ లెవెల్స్ డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో ఏమైతే సెట్టింగ్స్ ఉన్నాయో అవి చేంజ్ చేసినప్పుడు మాత్రమే మనకి టాలీ సాఫ్ట్వేర్లో యాక్టివేట్ అవుతుందండి వోచర్లో. ఓకేనా? సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలిసిందా టాలీ సాఫ్ట్వేర్లో? సో ఈ పాయింట్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో చూడండి ప్రాబ్లం చేద్దాము. సో కంపెనీ క్రియేట్ చేసాము మిస్టర్ నవీన్కి సంబంధించి. సో అదే విధంగా మనకి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో మెయిన్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఆప్షన్ కూడా ఎస్ అని యాక్టివేట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటండి, మనకి ప్రాబ్లంలో చూడండి. సో మొబైల్స్ ఇచ్చారు. ఓకేనా? సో డిఫరెంట్ బ్రాండెడ్ లెవెల్స్ సంబంధించి మొబైల్స్ ఇచ్చారు డిఫరెంట్ కంపెనీకి సంబంధించి. అవన్నీ కూడా సెట్స్లోనే ఉన్నాయి కదా. ఓకేనా? సో సెట్స్లోనే ఉన్నాయి అంటే అర్థం ఏంటండి, మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా క్రియేట్ చేయాలి కదా. సో చూడండి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్. సో ప్రాబ్లంలో డిఫరెంట్ మొబైల్స్ ఇచ్చారు కాబట్టి సెట్స్ అండి. ఓకేనా? సో సెట్స్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలండి, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి కదా. సో ప్రాబ్లంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ నేమ్స్ ఇచ్చారు కదా. సో ఏమేమి ఇచ్చారు, నోకియా మొబైల్స్, లావా, శాంసంగ్ అండ్ లెనోవో అండి. ఓకేనా? సో నోకియా మొబైల్స్ మనం క్రియేట్ చేసాం కదండి ఆల్రెడీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో సెట్స్ అనేది. ఓకేనా? సో నెక్స్ట్ మొబైల్స్ ఏంటండి, లావా మొబైల్స్. సో లావా మొబైల్స్ కూడా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ సెట్స్. నెక్స్ట్ శాంసంగ్ మొబైల్స్ అండి. సో శాంసంగ్ కూడా సెట్స్. లాస్ట్ లెనోవో ఇచ్చారు కదా. సో లెనోవో కూడా ఎంటర్ చేసేసుకున్నాం. సో ప్రాబ్లంలో ఇవి కాకుండా ఇంకేమైనా మొబైల్ నేమ్స్ ఏమైనా ఇచ్చారో చూడండి. సో ప్రాబ్లంలో సో స్టాక్ ఐటమ్స్ నోకియా, లావా, శాంసంగ్, లెనోవో కాకుండా ప్రాబ్లమేటిక్ ప్రకారం మనం ఇంకేమైనా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుందా ఇక్కడ ప్రాబ్లంలో? ఓకేనా? సో మనకి కేవలం 4 మాత్రమే ఇచ్చారు కాబట్టి 4 మాత్రమే ఎంటర్ చేసుకున్నాను అండి స్టాక్ ఐటమ్స్లో. ఓకేనా? ఇంకేం లేవు కాబట్టి సో ఎంటర్ అండ్ యాక్సెప్టెన్సీ ఎస్. సో చూడండి మనం ఏమైనా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసిన ఇవే కదా. సో లావా మొబైల్స్, లెనోవో, నోకియా అండ్ శాంసంగ్. ఓకేనా? సో ఇప్పుడు నవీన్ అనే కంపెనీని క్రియేట్ చేసాము. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది కూడా యాక్టివేట్ చేసుకున్నాం ఎస్ అని. సో అదేవిధంగా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ సెట్స్ అని క్రియేట్ చేసాము. స్టాక్ ఐటమ్స్ కూడా ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి, లెడ్జర్స్ క్రియేషన్. సో లెడ్జర్స్ క్రియేషన్. సో చూడండి ఇక్కడ సో మిస్టర్ నవీన్. సో మిస్టర్ నవీన్ అనే వాళ్ళు ఏమవుతారండి మన కంపెనీకి క్యాపిటల్ అకౌంట్ కదా. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ అండి. ఓకేనా? సో క్యాష్ అనేది మనం ఆంధ్ర బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏ లెడ్జర్ అవసరం అవుతుంది, ఇక్కడ 2 లెడ్జర్లు అవసరం అవుతాయా, కేవలం 1 లెడ్జర్ మాత్రమే అవసరం అవుతుందా? క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్.
ఓన్లీ వన్ లెడ్జర్, అది కూడా ఏంటండి ఆంధ్ర బ్యాంక్ అనే లెడ్జర్ మాత్రమే మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ కదా, ఏ బ్యాంక్ అయినా ప్రాబ్లంలో ఇవ్వని మనం కన్సిడర్డ్ అకౌంట్ గ్రూప్ ఏమనుకున్నాం, బ్యాంక్ అకౌంట్స్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫర్నిచర్ పర్చేస్ రండి. సో ఫర్నిచర్ ఏమవుతుంది కంపెనీకి, ఫిక్స్డ్ అసెట్స్ కదా. ఓకే. సో నెక్స్ట్ చూడండి, శాలరీ పేడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో శాలరీ అనేది పే చేస్తున్నాడు, త్రూ బ్యాంక్ ద్వారా శాలరీస్ పే చేస్తున్నాడు అండి. సో ఇక్కడ మనకి ఏ లెడ్జర్ అవసరం అవుతుందండి, శాలరీస్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ అవసరం ఉండదు, చిత్తూరు డిస్టిక్ నుంచి సౌమ్య గారు. సో బ్యాంక్ అకౌంట్ అనేది ఆల్రెడీ నేను క్రియేట్ చేశానండి లెడ్జర్ టాలీ సాఫ్ట్వేర్లో, ఆంధ్ర బ్యాంక్ అని. ఓకేనా? సో మనకి ఇక్కడ అవసరమయ్యే లెడ్జర్ ఏంటి, శాలరీ పేడ్ అనే లెడ్జర్ మాత్రమే మనకు అవసరం అవుతుంది. ఓకేనా? సో శాలరీస్ పేడ్ ఏమవుతుంది కంపెనీకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. ఓకే. నెక్స్ట్ చూడండి, సో డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ అండి. ఓకేనా? మన కంపెనీకి ఒక ఫర్నిచర్ కొన్నాము, సో దాని రన్నింగ్లో ఏమైందంటే కొంత లాస్ అనేది మనకు వచ్చింది. సో అసెట్ని మనం ఇయర్స్ వైజ్గా మనం రన్నింగ్లో పెడితే కండిషన్ ఏమవుతుందండి, సో ఫైనల్గా అసెట్ వాల్యూ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో అదే కదా డిప్రిసియేషన్ ఆఫ్ ఫర్నిచర్ అంటే. సో డిప్రిసియేషన్ ఆఫ్ ఫర్నిచర్ అంటే కంపెనీకి ఏమవుతుందండి, లాస్ ఏం చేస్తాం మనం డిప్రిసియేషన్ లెడ్జర్ని, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే. సో నెక్స్ట్ చూడండి, సో డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ అయిపోయిన తర్వాత మనకి కింద 6th పాయింట్లో పర్చేస్ యాజ్ ఫాలోస్ ఇచ్చారు. ఓకేనా? సో అంటే పర్చేస్ యాజ్ ఫాలోస్ ఇచ్చారంటే పర్చేస్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా మనం. సో పర్చేస్ ఏమవుతాయండి కంపెనీకి అకౌంటింగ్ గ్రూప్, సో పర్చేస్ యాజ్ ఫాలోస్ అంటే అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది, పర్చేస్ అకౌంటే కదా. సో ఆటోమేటిక్గా మనం కంపెనీలో పర్చేస్ చేసినప్పుడు సేల్స్ కూడా చేస్తాం కదండి. ఓకేనా? సో సేల్స్ అకౌంట్ చూడండి. ఇంకా సో ప్రాబ్లంలో నాకు తెలిసి ఇంకా లెడ్జర్స్ ఏమున్నాయండి, సో ఫైనల్గా ఒక లెడ్జర్ అని చూడండి. సో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు 8th పాయింట్. సో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో కమిషన్ రిసీవ్డ్ అండి. సో కమిషన్ రిసీవ్డ్ ఏమవుతుంది కంపెనీకి, రిసీవ్డ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే. సో చూడండి ఇక్కడ, సో ప్రాబ్లంలో ఇంకేమైనా లెడ్జర్స్ ఉన్నాయండి, సో ఒక్కసారి టాప్ నుంచి చూద్దాం. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమైనా లెడ్జర్స్ ఉన్నాయా, ఇంకేమైనా లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా అండి. ఓకే. సో ప్రాబ్లంలో ఇంకేమీ లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఓకేనా? సో మన ప్రాబ్లంలో ఇచ్చిన అన్ని ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా మనం లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం.
సో ఏమి లేవు కాబట్టి ఎంటర్ ఇచ్చేయండి, యాక్సెప్టెన్సీ ఎస్. సో మనం చేసిన లెడ్జర్స్ ఎక్కడ సేవ్ అయినాయి చూడండి, ఓకేనా. సో ఇక్కడ అడిషనల్ గా క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిస్ప్లే అవుతున్నాయి చెప్పుకున్నాం మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ నుంచి. సో ఎందుకంటే ఈ రెండు కూడా మనకి ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి, ఓకేనా. సో ఫైనల్ గా వోచెస్ అండి. సో ఫస్ట్ స్టెప్ చూడండి. సో మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs అంటున్నాడు, ఓకేనా. సో క్యాష్ టు మిస్టర్ నవీన్. సో అమౌంట్ ఎంత అంటున్నారండి, 5 lakhs రూపీస్. ఓకే. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ అండి. సో ఈ పాయింట్ మనకి ఏ వోచర్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది, టాలీ సాఫ్ట్వేర్లో చెప్పండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. వోచర్లో మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎక్కడ పోస్ట్ చేయాలి ఈ ఎంట్రీని, సో క్యాష్ డిపాజిట్ అయినా సరే, క్యాష్ విత్డ్రాల్ అయినా సరే, సో 2 యాక్సెప్ట్స్ మనకి కాంట్రా ఎంట్రీస్ అనుకున్నాం, ఓకేనా. సో కాంట్రా ఎంట్రీస్ కి షార్ట్ కట్ కీ ఏంటండి, F4. ఓకే. సో ఇక్కడ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటున్నారు కాబట్టి మనకి బ్యాంక్ ఏమవుతుంది ఇక్కడ, ఆంధ్ర బ్యాంక్, ఓకేనా. సో క్యాష్ ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. సో ఎంత అండి, 1,50,000. సో డిపాజిట్ చేసేటప్పుడు చెప్పుకున్నాం కదా, సో డినామినేషన్స్ కూడా అడిగిద్దని బ్యాంక్లో. చూడండి ఇక్కడ, సో ఎప్పుడైతే మన క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మనకి డిపాజిట్ ఫామ్లో కూడా డినామినేషన్స్ అడుగుతుంది. సో 1,50,000 కదా, సో 2,000 ఒక 75 ఇచ్చానండి నేను, ఓకేనా. ఆటోమేటిక్గా 1,50,000 తీసేసుకుంది టాలీ సాఫ్ట్వేర్లో. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫర్నిచర్ పర్చేస్ రండి. సో ఒక కంపెనీకి మనం ఫర్నిచర్ కొనాలనుకుంటున్నాం, ఓకేనా. సో ఫర్నిచర్ అనేది కొన్నామండి. సో ఫర్నిచర్ కొనడం వల్ల మన దగ్గర ఉన్న క్యాష్ బయటికి వెళ్తుందా లోపలికి వస్తుందా. సో ఒక కంపెనీకి అవసరమైన ఫర్నిచర్ని కొంటా ఉంటే మనము ఫర్నిచర్ కొంటే ఏమవుతుందండి, క్యాష్ అనేది సో బయటికి వెళ్తుంది కదా. సో ఫర్నిచర్ అనేది లోపలికి వస్తుంది, ఓకేనా. సో మనకి కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ, క్యాష్ అనేది బయటికి వెళ్తుందా లోపలికి వస్తుందా. సో క్యాష్ అనేది ఆటోమేటిక్గా బయటికి వెళ్తుందండి, ఓకేనా. క్యాష్ గోస్ అవుట్. సో అంటే ఇప్పుడు ప్రాబ్లమేటిక్ ప్రకారం పేమెంట్ అవుతుందండి. పేమెంట్కి షార్ట్ కట్కి F5, ఓకేనా. సో ఇక్కడ ప్రాబ్లంలు ఏమన్నారు, ఫర్నిచర్ పర్చేస్డ్ అన్నారు, ఓకేనా. ఫర్నిచర్ పర్చేస్డ్ అన్నారు కానీ త్రూ బ్యాంక్ ద్వారా కానీ త్రూ పర్సన్ ద్వారా కానీ ఏమన్నా మెన్షన్ చేశారా, సో చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, క్యాష్ పర్చేస్ అవుతుంది, ఓకేనా. సో డెబిట్లో క్యాష్, ఫర్నిచర్. సో ఎంత అండి, 25,000. 25,000. సో నెక్స్ట్ చూడండి అండి, శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్ అండి. సో శాలరీస్ అనేది పే చేస్తున్నాం కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి, అది కూడా ఏంటంటే త్రూ చెక్ అనేది మెన్షన్ చేస్తారండి ఇక్కడ బ్యాంక్. చూడండి, సో ప్రాబ్లంలో ఇక్కడ త్రూ బ్యాంక్ అని అంటున్నాడు, ఓకేనా. సో ఇది కూడా పేమెంట్ అవుతుందండి. ఇక్కడ కూడా ఏంటి, జనరల్గా మనం ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేస్తుంటే క్యాష్ కానీ లేదంటే బ్యాంక్ కానీ ఏంటి మన చేతిలో నుంచి బయటకు వెళ్తుంది కదా, ఓకేనా. సో కాకపోతే ఇక్కడ శాలరీస్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి సో బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేసుకుంటున్నాను. సో క్రెడిట్లో శాలరీస్ పెయిడ్. సో ఎంత శాలరీస్ ఇచ్చామంటే చూడండి, 15,000 కదా. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, సో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, ఓకేనా. సో మనం కొన్న ఫర్నిచర్ని మనం 2-3 years వాటిని యూజ్ చేసిన తర్వాత తిరిగి సేల్ చేద్దాం అనుకున్నామండి, ఓకేనా. సో తిరిగి సేల్ చేసేటప్పుడు మనం కొన్న వాల్యూ రాదు కాబట్టి కంపల్సరీగా మనం తగ్గి కంపల్సరీగా ఫర్నిచర్ అమ్మాలండి, ఓకేనా. సో ఇప్పుడు ఎసెట్ వాల్యూ తగ్గిపోతుంది కదా, సో తగ్గిపోతున్న ఎసెట్ వాల్యూ కూడా కంపెనీ బేర్ చేయాలి కాబట్టి అదేమవుతుంది మనకి లాస్ అవుతుంది, ఓకేనా. కానీ ఇక్కడ లాస్ ఏంటండి,
సో మనకైనా క్యాష్ అయినా వస్తున్నాయా? సో క్యాష్ ఏమీ రావట్లేదు కాబట్టి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుకున్నాం. ఓకేనా? సో ఈ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ మనం ఎక్కడ రికార్డ్ చేయాలి టాలీ సాఫ్ట్వేర్లో? F7 అని చెప్పుకున్నాం. F7 ఏంటండి? జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? సో పేమెంట్లో ఉన్న వోచరు F7 అని ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో సో జోనల్గా మనకి వోచర్ డిస్ప్లే ఇచ్చింది చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో డిప్రిసియేషన్ అనేది మన కంపెనీకి లాస్ కాబట్టి డెబిట్ చేస్తున్నాను. ఓకే, సో ఎంత అండి? 4000. సో దేని మీద అండి డిప్రిసియేషన్ ఇది? సో మనం డిప్రిసియేషన్ లాస్ కాబట్టి కంపెనీ ప్రకారం లాస్ని డెబిట్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ చేసాం. సో ఇది దేని మీద డిప్రిసియేషను? ఫర్నిచరే కదా. చూడండి ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే మనం డిప్రిసియేషన్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత సో ఫర్నిచర్ని ఎంటర్ చేసామో ఆటోమేటిక్గా ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఎంతైతే వాల్యూ మనకి స్క్రాప్ వాల్యూ ఉంటుందో ఆ ఎంటర్ అనేది ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుందండి. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, పర్చేస్ యాజ్ ఫాలోస్ అండి. ఓకేనా? అంటే ఈ 4 ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఏ వోచర్లో ఎంటర్ చేయాలండి? 6th పాయింట్ నుంచి పర్చేస్ వోచర్లో ఎంటర్ చేయాలి. సో పర్చేస్కి షార్ట్ కట్కి F9 అండి. ఓకేనా? సో ప్రాబ్లంలో చూడండి అండి ఇక్కడ. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ అంటున్నారు. ఓకేనా? సో మనకి పక్కన ఏమన్నా మెన్షన్ చేశారా ప్రాబ్లంలో? సో త్రూ బ్యాంక్ ద్వారా కానీ లేదంటే త్రూ పర్సన్ నేమ్ కానీ ఏం మెన్షన్ చేయలేదు కదా. ఓకేనా? అంటే ఈ 4 ట్రాన్సాక్షన్స్ కూడా ఏమవుతాయండి ప్రాబ్లంలో? క్యాష్ పర్చేస్ అవుతాయండి. ఓకేనా? సో పార్టీలో క్యాష్ అని పెట్టుకుంటాం. సో ఇక్కడ చూడండి ఏమేం పర్చేస్ చేసాము మనం. సో నోకియా మొబైల్స్ అండి. సో క్వాంటిటీ ఎంత? 10 సెట్స్. ఓకేనా? సో 6000 రూపీస్. సో ప్రాబ్లంలో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ కానీ ట్రేడ్ డిస్కౌంట్లు కానీ ఏమీ లేవు కాబట్టి క్వాంటిటీ రేట్ ఆఫ్ మనం ఎంతైతే రేట్ కొంటున్నామో ఆ రేట్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఫైనల్ అమౌంట్ వచ్చింది సార్ టాలీ సాఫ్ట్వేర్లో. సో ఈ అమౌంట్ ఫైనల్ అవుతుందండి. ఓకేనా? సో పర్చేస్లో మనం ఏం ప్రైస్ లెవెల్స్ యూజ్ చేయట్లేదు. సో కొనేటప్పుడు ఒక ప్రైస్ లెవెల్స్ మాత్రమే అండి. ఓకేనా? సో మన కాన్సెప్ట్ ఏంటి? మనం సేల్ చేసేటప్పుడు మాత్రమే మనం డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ యూజ్ చేస్తున్నాం కంపెనీలో. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటండి? లావా మొబైల్స్. సో లావా మొబైల్స్ క్వాంటిటీ ఎంత? 20 సెట్స్ 3500. అంతే కదా? 20 సెట్స్ 3500. ఓకే, సో నెక్స్ట్ శాంసంగ్. సో శాంసంగ్ మొబైల్స్ ఎన్నండి? సో 15 సెట్స్ కొంటున్నాము, ఒక్కొక్కటి 5000. ఓకే, లాస్ట్ చూడండి లెనోవో మొబైల్స్ అండి. సో లెనోవో మొబైల్స్ ఎన్నండి? 25 సెట్స్ కొంటున్నాము. ఓకేనా? సో ఒక్కో దాని కాస్ట్ ఎంత అండి? 4500. ఓకే, సో ఈ 4 కాకుండా మనకి నోకియా మొబైల్స్, లావా మొబైల్స్, శాంసంగ్, లెనోవో. ఓకేనా? ఈ 4 ప్రొడక్ట్స్ కాకుండా ఇంకేమైనా కొంటున్నామండి మనకి ప్రాబ్లంలో? సో ప్రాబ్లంలో ఇచ్చిన ఈ 4 ఎంటర్ చేసేసుకున్నాం పర్చేజ్ వోచర్లో. ఈ 4 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ప్రాబ్లంలో? సో ఇంకేమీ లేవు. ఓకేనా? ఏమీ లేవు కాబట్టి ఎంటర్. సో ఓవరాల్గా ప్రైస్ చూడండి అండి. సో 3,17,500. ఓకేనా? సో ఈ 4 ప్రొడక్ట్స్ టోటల్ వాల్యూ ఎంత కొంటున్నాము? 3,17,500 కొంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సో సేల్స్ అండి. ఓకేనా? సో నోకియా సెట్స్ 5 సెట్స్ ఈచ్ వన్ 7,500. సో ఈ నోకియా 5 సెట్స్ అనేది ఎలా అమ్ముతున్నారు? డీలర్ ప్రైస్కి అమ్ముతున్నారండి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ డీలర్ ప్రైస్కి అమ్ముతున్నారు. సో థర్డ్ పాయింట్ కూడా డీలర్ ప్రైస్కి అమ్ముతున్నారు కదా. చూడండి ఫస్ట్ అండ్ థర్డ్ పాయింట్స్. సో లెనోవో మొబైల్స్ 10 సెట్స్ ఈచ్ వన్ 5000 కూడా డీలర్ ప్రైస్కి అమ్ముతున్నారు. ఓకేనా?
అంటే ప్రాబ్లంలో ఫస్ట్ అండ్ థర్డ్ పాయింట్స్ ఏమవుతుంది, డీలర్ ప్రైస్లో ఎంటర్ చేసుకోవాలి. సో చూడండి టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్ కీ ఏంటండి సేల్స్కి, F8. ఓకేనా. సో ఎప్పుడైతే నేను F8 అని ప్రెస్ చేశాను ఇక్కడ చూడండి, సో ప్రైస్ లెవెల్ అనే ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుంది టాలీ సాఫ్ట్వేర్లో. సో ప్రైస్ లెవెల్ అనే ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుందండి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఎందుకు డిస్ప్లే చేస్తుందండి, సో మన ప్రాబ్లంలో ఎందుకు అని అంటే, సో డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్కి ప్రోడక్ట్ అనేది అమ్ముతున్నారు కాబట్టి మనం సెట్టింగ్స్ ఏం చేసుకున్నాము, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది యాక్టివేట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటున్నామో ప్రైస్ లెవెల్స్ కంపల్సరీగా కంపెనీలో మనం సేల్ చేసేటప్పుడు అడిగిద్దండి. ఓకే. సో ఈ సేల్ చేస్తుంది మనం ఎలా సేల్ చేస్తున్నాం, సో సేల్స్ యాజ్ ఫాలోస్ అంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ కూడా పర్చేస్ లాగానే మనకి బ్యాంక్ కానీ పర్సన్ నేమ్ కానీ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి, సో ఇది కూడా మన పార్టీ అకౌంట్లో క్యాష్ అని తీసుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో ఎప్పుడైతే పార్టీ నేమ్ ఎంటర్ చేశానో ఇక్కడ మీకు ప్రైస్ లెవెల్స్ దగ్గర సో లిస్ట్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ అని చూపిస్తుందా మీకు. సో చూడండి ఇక్కడ కస్టమర్ ప్రైస్, డీలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్. ఓకేనా. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ దగ్గర మనం ఆప్షన్ ఎప్పుడైతే ఎస్ చేసామో, ఈ 4 కదా మన కంపెనీలో ఎంటర్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ అనే దగ్గర మీకు హైలైట్ అయింది టాలీ సాఫ్ట్వేర్లో. అక్కడ అడుగుతుంది అంటే ఇప్పుడు నోకియా సెట్స్ ఇక్కడ ప్రాబ్లంలో చూసారా. సో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, నోకియా సెట్స్ 5 సెట్స్ 7,500 డీలర్ ప్రైస్ అంటున్నాడు. ఓకేనా. అంటే కంపెనీలో నోకియా సెట్స్ అమ్ముతున్నాడండి. ఏ ప్రైస్కి అమ్ముతున్నాడు, ఇక్కడ డీలర్ ప్రైస్కి అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అవుతున్నటువంటి లిస్ట్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్లో సో డీలర్ ప్రైస్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా. సో యాక్టివేట్ చేసుకోగానే చూడండి ఇక్కడ సో ప్రైస్ లెవెల్ ఏమైందండి, డీలర్ ప్రైస్ అనేది హైలైట్ అయింది. ఓకేనా. సో ఈ డీలర్ ప్రైస్కి మనం ఏమేమి అమ్ముతున్నాము, నోకియా మొబైల్స్ అమ్ముతున్నామండి. సో నోకియా సెట్స్ ఎన్ని, 5 సెట్స్. ఓకేనా. సో రేట్ ఎంత అండి, 7,500. చూడండి 37,500 అండి. ఓకేనా. ఇక్కడ ఎటువంటి మనకి క్యాష్ డిస్కౌంట్ కానీ ట్రేడ్ డిస్కౌంట్ కానీ ప్రాబ్లం లేదు కాబట్టి డైరెక్ట్ అమౌంట్ 37,500 అవుతుంది. సో ప్రాబ్లంలో డీలర్ ప్రైస్ ఇది కాకుండా ఇంకో మొబైల్ కూడా ఇచ్చారండి. చూడండి థర్డ్ పాయింట్, సో లెనోవో మొబైల్స్ 10 సెట్స్ 5,000 డీలర్ ప్రైస్ అంటున్నాడు. ఓకేనా. సో సేమ్ ప్రైస్ లెవెల్స్ ఇచ్చారు కాబట్టి మనం ఒకే వోచర్లో టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేయొచ్చండి. ఓకే. సో లెనోవో మొబైల్స్, సో లెనోవో మొబైల్స్ ఎన్నండి, 10 సెట్స్ అంటున్నారు. ఓకేనా. కాస్ట్ 5,000, 10 సెట్స్ 5,000. ఓకే. సో ప్రాబ్లం చూడండి, సో డీలర్ ప్రైస్కి ఈ రెండు కాక ఇంకేమన్నా వస్తాయా. సో ఫస్ట్ పాయింట్ నోకియా ఎంటర్ చేసుకున్నాము, లెనోవో ఎంటర్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ రెండు కూడా మనకి డీలర్ ప్రైస్ అన్నారు కాబట్టి ఈ రెండు ఎంటర్ చేసామండి. సో డీలర్ ప్రైస్ ఇవి కాకుండా ఇంకేమన్నా వస్తాయా. సో కృష్ణా డిస్టిక్ నుంచి ప్రసన్న గారు, సో శాంసంగ్ మొబైల్స్ ఏమని ఇచ్చారండి ఇక్కడ, ఒకటి శాంసంగ్ మొబైల్స్ రిటైలర్ ప్రైస్ ఇచ్చారు, హోల్సేలర్ ప్రైస్ ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ప్రైస్ ఏంటి, డీలర్ ప్రైస్ అండి. సో డీలర్ ప్రైస్లో మీకు నోకియా లెనోవో తప్ప ఇంకేమన్నా మొబైల్స్ ఉన్నాయా. సో ఇక్కడ ఏమైనా ఒక ప్రైస్ లెవెల్స్ ఉంటే అన్ని ప్రైస్ లెవెల్ ఒకటే మెయింటైన్ చేస్తారనుకోండి కంపెనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీలర్ ప్రైసే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా డీలర్ ప్రైస్ మెయింటైన్ చేస్తే మనం టాలీ సాఫ్ట్వేర్లో సేల్స్ వోచర్లో డీలర్ ప్రైస్ మొత్తం ఎంటర్ చేసుకోవచ్చు అండి ఒకేసారి. ఓకేనా. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఒకే ప్రైస్ లెవెల్ ఇచ్చారు కాబట్టి. సో మనకి ప్రాబ్లంలో ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ సేల్స్లో. ఓకేనా. డీలర్ ప్రైస్కి కొన్ని అమ్మాము, అలాగే హోల్సేలర్ ప్రైస్కి కొన్ని అమ్మాము, రిటైలర్ ప్రైస్కి కొన్ని అమ్మాము, అలాగే కస్టమర్ ప్రైస్కి కూడా కొన్ని అమ్మామండి. ఓకేనా. సో అందుకని ఇక్కడ నేను మీకు ఇండివిజువల్గా చెప్తున్నాను.
సో డీలర్ ప్రైస్ లో మనకి నోకియా లెనోవో మొబైల్స్ ఎంటర్ చేసుకున్నాం. ఈ రెండు తప్ప ఇంకేమి లేవండి టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో రిటైలర్ ప్రైస్. సో రిటైలర్ ప్రైస్ ఏమేమి ఉన్నాయండి ఇక్కడ? ఒక రిటైలర్ ప్రైస్ శాంసంగ్ మొబైల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో శాంసంగ్ మొబైల్ సెకండ్ పాయింట్ అయినటువంటి శాంసంగ్ మొబైల్స్ 2 సెట్స్ మాత్రమే రిటైలర్ ప్రైస్ కి ఇచ్చారు ఇక్కడ. సో పార్టీ అకౌంట్ క్యాష్. సో ఇక్కడ ప్రైస్ లెవెల్స్ చెప్పండి. సో ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ శాంసంగ్ అనుకుంటున్నాం. సో శాంసంగ్ మొబైల్స్ దగ్గర మనం డీలర్ ప్రైస్ తీసుకోవాలా, రిటైలర్ ప్రైస్ తీసుకోవాలా? లిస్ట్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ లో సో రిటైలర్ ప్రైస్ కదా. సో ఎందుకంటే ప్రాబ్లంలో స్పెసిఫిక్ గా అడిగారండి. చూడండి ఇక్కడ. సో శాంసంగ్ మొబైల్స్ 2 సెట్స్ ఈచ్ వన్ 9,000 రిటైలర్ ప్రైస్ అన్నారు. ఓకేనా? సో ప్రీవియస్ గా పాయింట్ ఏంటి, నోకియా సెట్స్ డీలర్ ప్రైస్ అన్నారు కాబట్టి నేను డీలర్ ప్రైస్ ఎంటర్ చేస్తాను సేల్స్ ఓచర్ లో. సో ఇప్పుడు ఏమంటున్నాడు, శాంసంగ్ మొబైల్స్ 2 సెట్స్ 9,000 రిటైలర్ ప్రైస్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్ లో యాక్టివేట్ చేసుకోవాల్సిన ప్రైస్ ఏంటండి? రిటైలర్ ప్రైస్. ఓకేనా? సో శాంసంగ్ మొబైల్స్. సో శాంసంగ్ మొబైల్స్ ఎంత అండి? 2 సెట్స్ 9,000 కదా. సో 2 సెట్స్ 9,000 రూపీస్. సో ప్రాబ్లంలో ఇంకేమీ లేవండి రిటైలర్ సంబంధించి. ఓకేనా? సేవ్. సో నెక్స్ట్ చూడండి. సో హోల్సేలర్ ప్రైస్ సంబంధించి ఎన్ని ఉన్నాయండి ప్రాబ్లంలో? సో ఫోర్త్ పోయినటువంటి లావా ఉంది, లెనోవో అండ్ శాంసంగ్. ఓకేనా? సో ఈ మూడు కూడా హోల్సేలర్ ప్రైస్ సంబంధించినవండి. ఓకేనా? 1 by 1 ఎంటర్ చేసుకుంటాం చూడండి. సో పార్టీ నేమ్ క్యాష్. సో ఇక్కడ ప్రైస్ లెవెల్స్ ఏమవుతుందండి, మనం యాక్టివేట్ చేసుకోవాల్సిన ప్రైస్ లెవెల్ ఏంటి? హోల్సేలర్ ప్రైస్. ఓకేనా? సో ప్రాబ్లంలో హోల్సేలర్ ప్రైస్ ఎన్ని ఉన్నాయి చూడండి. సో 3 మొబైల్స్ ఉన్నాయండి హోల్సేల్ ప్రైస్ కమ్మేవి. అవేమేంటి? లావా మొబైల్స్ ఒకటి, లెనోవో మొబైల్స్, శాంసంగ్ మొబైల్స్. ఓకేనా? సో లావా మొబైల్స్. సో లావా మొబైల్స్ క్వాంటిటీ ఎంత అండి? 10 సెట్స్ అండి. ఓకేనా? 10 సెట్స్ 5,500. సో నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు? లెనోవో మొబైల్స్ అండి. ఓకేనా? సో లెనోవో మొబైల్స్ ఎంత ఇచ్చారు చూడండి. సో లెనోవో మొబైల్స్ 8 సెట్స్ 6,500 అండి. 8 సెట్స్ 6,500. సో నెక్స్ట్ శాంసంగ్. సో శాంసంగ్ మొబైల్స్ ఎంత అండి? 6 సెట్స్ 8,000 అండి. 6 సెట్స్ 8,000. సో చూడండి ప్రాబ్లంలో ఈ మూడు కాక ఇంకేమైనా ఉన్నాయండి హోల్సేలర్ ప్రైస్ సంబంధించి? ప్రాబ్లంలో ఈ మూడు ప్రైస్ లెవెల్స్ అంటే హోల్సేలర్ సంబంధించి ఈ 3 ప్రొడక్ట్స్ ఏమి ఉన్నాయా? ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయా అండి? ఓకేనా? సో హోల్సేలర్ ప్రైస్ సంబంధించి 3 ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయండి. ఓకే. సో ఇంకేమీ లేవు కాబట్టి ఎంటర్. ఓకే. సో ప్రాబ్లంలో సో ఒకటే కస్టమర్ ప్రైస్ ఉందండి. చూడండి అదేంటి? నోకియా మొబైల్స్. సో 5th పాయింట్ అయినటువంటి నోకియా మొబైల్స్ 2 సెట్స్ ఏమన్నారు ఇక్కడ? కస్టమర్ ప్రైస్కి అమ్ముతున్నారు. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్లో అదే నోకియా సెట్స్ 5 సెట్స్ ఏమంటున్నారు? డీలర్ ప్రైస్కి అమ్ముతున్నారండి. ఓకేనా? ఇక్కడ కాస్ట్ చూసారా మీరు? సో నోకియా సెట్స్ ఏమో డీలర్ ప్రైస్కి అమ్ముతున్నప్పుడు కాస్ట్ 7,500 అండి. ఓకేనా? అదే నోకియా మొబైల్స్ ఇక్కడ చూడండి కస్టమర్ ప్రైస్ దగ్గరికి వచ్చేసరికి ప్రైస్ అనేది ఏమైంది? సో 9,200. ఓకేనా?
సో మీకు ఇందాక చెప్పాను కదా ప్రీవియస్గా థియరిటికల్గా మనం ఒక ప్రోడక్ట్ని ఏదైతే అమ్ముతున్నామో ఈ డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ని బట్టి ప్రైస్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. ఓకేనా? సో చివరికి కస్టమర్ ప్రైస్ దగ్గరికి వస్తారు, చూశారు కదా. సో 7,500 ఉన్నటువంటి మొబైల్ 9,200కి వస్తుందండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో ఫైనల్గా కస్టమర్ ప్రైస్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి కదా. సో కస్టమర్ ప్రైస్ ఎన్ని ఉన్నాయండి మన కంపెనీలో? ఒకటే ఉందండి. ఓకేనా? నోకియా మొబైల్స్. సో నోకియా మొబైల్స్ ఎన్నండి? 2 సెట్స్ అంటున్నాడు. ఓకేనా? 2 సెట్స్ కాస్ట్ 9,200. ఓకే. సో ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా మనం కస్టమర్ ప్రైస్కి సేల్ చేయడానికి ప్రాబ్లంలో? సో కస్టమర్ ప్రైస్ సంబంధించి మనకు ఒకటే ఇచ్చాడండి ప్రాబ్లంలో, అది కూడా నోకియా మొబైల్స్. ఓకేనా? సో నోకియా మొబైల్స్ ఒకటే ఇచ్చాడు కాబట్టి సేల్స్ వోచర్లో కస్టమర్ ప్రైస్ కింద ఆ ఒకటి ఏదైతే ప్రాబ్లం అడిగారో ఆ ఒకటి ఎంటర్ చేశానండి. సో కస్టమర్ ప్రైస్ సంబంధించి ఇంకేమీ లేవు కాబట్టి జస్ట్ ఎంటర్, సేవ్. ఓకే. సో ప్రాబ్లం చూడండి. సో ప్రైస్ లెవెల్స్ సంబంధించి పాయింట్స్ అన్ని అయిపోయినాయా? ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలా? సో మనకి ప్రాబ్లంలో 4 ప్రైస్ లెవెల్స్ ఇచ్చారండి. ఓకేనా? సో ఆ 4 ప్రైస్ లెవెల్స్ సంబంధించి మనం టాలీ సాఫ్ట్వేర్లో సేల్స్ వోచర్లో అన్ని ఎంటర్ చేసేసుకున్నామా? ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? ఓకే. చూడండి, సో లాస్ట్ పాయింట్ ఒకటి ఇచ్చారు కదా మనకి. సో ప్రాబ్లంలో ఏమంటున్నారు ఇక్కడ? సో కమిషన్ రిసీవ్డ్ అండి. సో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో మన కంపెనీకి కమిషన్ వచ్చింది. సో ఏ రూపంలో వస్తుంది? బ్యాంక్ రూపంలో వస్తుందండి. సో ఇదేమవుతుంది మనకి వోచర్ చెప్పండి. సో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటే మనకి రిసిప్ట్ కదా. సో రిసిప్ట్కి షార్ట్ కట్ కి ఏంటండి? F6. ఓకేనా? సో మనకి ఏ ఫామ్లో వస్తుందండి? ఇక్కడ క్యాష్లో రావట్లేదు. ఓకేనా? కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. ఓకేనా? ఒకటే బ్యాంక్ ఉంది కాబట్టి ప్రాబ్లంలో ఆంధ్ర బ్యాంక్. సో క్రెడిట్లో కమిషన్ రిసీవ్డ్. సో ఎంత వస్తుందండి కమిషన్ మనకి? 17,000 రూపీస్. ఓకేనా? సో ప్రాబ్లంలో చూడండి గైస్. సో ఇంకేమైనా ఓచెస్ ఏమైనా క్రియేట్ చేయాలా మనం? సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకేమైనా ఓచెస్ ఉన్నాయా? ఓకే. సో ప్రాబ్లంలో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేసామండి. ఓకే. సో ఫైనల్గా మనం చెక్ చేయాల్సిన రిపోర్ట్ ఏంటండి? బ్యాలెన్స్ షీట్. సో చూడండి ఇక్కడ. సో ఎంత వచ్చింది మిస్టర్ నవీన్కి సంబంధించి బ్యాలెన్స్ షీట్? ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్ మనకి డిఫరెంట్గా వచ్చినాయండి. ఓకే. సో ఎందుకు డిఫరెంట్గా వచ్చినాయని చెప్తారా?
సో బ్యాలెన్స్ షీట్ మనం చెక్ చేస్తే మనకు ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ మనకి డిఫరెంట్గా వచ్చినాయి. ఓకేనా? సో ఎందుకు డిఫరెంట్గా వచ్చినాయి అంటే చెప్తాను. సో చూడండి, మనం ఏ కంపెనీ క్రియేట్ చేసాం ఇక్కడ. ఓకేనా? సో మిస్టర్ నవీన్ అనే కంపెనీ క్రియేట్ చేశానండి. ఓకే, సో ప్రీవియస్గా ఈ నవీన్ అని సంబంధించి మనకి టాలీ సాఫ్ట్వేర్లో సో కంపెనీస్ క్రియేట్ ఉంటాయండి. ఓకేనా? సో మనం ప్రీవియస్ కంపెనీస్ ఒకసారి సేమ్ కంపెనీస్ రిపీట్ అయితే కనుక మనం చెక్ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్కి ఏంటండి, సో మనం ఏమైతే ఇప్పటిదాకా మనం కంపెనీస్ క్రియేట్ చేసామో సో ఆ కంపెనీస్ మనం డిస్ప్లేలో టాలీ సాఫ్ట్వేర్లో చూడాలంటే షార్ట్ కట్కి ఏమనుకున్నాం, ఓన్లీ F1 లేకపోతే Alt+F1. పేజప్ కాదండి, సాయి గిరీష్ గారు కృష్ణా డిస్టిక్ నుంచి. Alt+F1. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో Alt+F1 అని మనం టైప్ చేయగానే సెలెక్ట్ కంపెనీ. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో మిస్టర్ నవీన్ అని టైప్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఉందండి. ఓకేనా? సో పైన మీకు డిస్ప్లే ఇస్తుంది కదా టాలీ సాఫ్ట్వేర్లో. సో 2 నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటండి, మనం సేమ్ కంపెనీని 2 టైమ్స్ క్రియేట్ చేసాం టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో ఒకదాని నెంబర్ ఎంత అంటే 10032 అని ఇచ్చాడు టాలీ సాఫ్ట్వేర్లో, ఇంకో దాని నెంబర్ 10090. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంపెనీ 10090 అనుకోండి. సో ప్రీవియస్ కంపెనీ ఉంది కదా 10032. సో ఇప్పుడు చూడండి, ఆ నెంబర్ నేను హైలైట్ చేశానండి. ఓకేనా? మనం ప్రీవియస్గా క్రియేట్ చేసినటువంటి మిస్టర్ నవీన్ అనే కంపెనీని సంబంధించి మనకు ఒక నెంబర్ ఇస్తుంది 10032 అని. ఓకే, సో ఆ కంపెనీ నేను ఓపెన్ చేశాను. ఓకేనా? సో ఆ కంపెనీకి కూడా మనకి బ్యాలెన్స్ షీట్ అనేది డిఫరెంట్ గానే వచ్చినాయి. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఎవరికైనా వచ్చిందండి ప్రాబ్లంలో? సో పీడిఎఫ్ లో ఉన్న ఆన్సర్స్ ఎవరికైనా వచ్చినాయా? నెట్ ప్రాఫిట్ 1,33,700. గైస్ ఈ ప్రాబ్లం లో ఉన్నటువంటి ఆన్సర్స్ ఎవరికైనా కరెక్ట్ గా వచ్చినాయా లేదంటే? సో నాతో పాటు ఎవరైనా ప్రాక్టికల్ గా చేస్తున్నారా ప్రాబ్లమ్స్? సో ఎవరికి కరెక్ట్ గా రాలేదా? రీప్లేస్ చేయాలి, రాసేయండి. అమౌంట్ ఎంత అయింది అన్నారు అనుకోండి, ఎస్టిమేషన్ అడిగితే షాప్ వాడు టైర్ ఎస్టిమేషన్ ఇస్తాడు. ఓకే, సో ఎవరికి ప్రాబ్లం ఆన్సర్స్ రావట్లేదు అంటున్నారు కదా? ఓకే, సరే అయితే సో నా క్లాస్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తా అంటున్నారు కదా? ఓకే గైస్, సో ప్రాబ్లం అయితే ఇది. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే టాపిక్ అర్థమైంది మీ అందరికి? సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే టాపిక్ అర్థమైందా?
ఓకే. సో ఇప్పుడు చెప్పండి. సో ఇదే ప్రాబ్లం ఇంకోటి తీసుకుందామా? లేదు అంటే మనకి ఆన్సర్స్ కరెక్ట్‌గా రాలేదంటున్నారు కాబట్టి వేరే కంపెనీని క్రియేట్ చేసి ఇదే ప్రాబ్లం చెప్పమంటారా? సో 2 ఆప్షన్స్ మీకే ఇస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందామా? లేదు అంటే ఇదే ప్రాబ్లమ్‌ని కంపెనీ నేమ్ చేంజ్ చేసి ఇంకో ప్రాబ్లం ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారా? ఈ నంబర్ కూడా పెట్టేయండి, వేరే ఈ నంబర్ కూడా పెట్టండి దాంట్లో. అప్పుడు వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కువ మంది కూడా నెక్స్ట్ ప్రాబ్లం చెప్పండి అంటున్నారు. ఓకేనా? ఓకే. సరే గైస్ చూడండి అయితే. సో నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా మనకి ప్రైస్ లెవెల్స్ ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ సేల్స్లో. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి డీలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్, కస్టమర్ ప్రైస్. సో 4 ప్రైస్ లెవెల్స్ ఇచ్చేసారండి. ఓకే. సో సెకండ్ ప్రాబ్లం కూడా చేద్దాం చూడండి ప్రాక్టికల్గా. సో మన కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటండి? మనం ఏదైనా ఒక కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఆల్ట్ ప్లస్ F1. ఓకేనా? సో ఇక్కడ కంపెనీ నేమ్ ఏంటి? సో మిస్టర్ ప్రకాష్ అని ఇచ్చారు. ఓకే. సో నేను అసలు క్రియేట్ చేయకముందు ఆల్రెడీ ఈ కంపెనీ ఉందో లేదో చెక్ చేద్దాం చూడండి. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ సో మిస్టర్ ప్రకాష్ అనే కంపెనీ ఉందండి. ఓకేనా? ఓకే. సో కంపెనీ చేంజ్ చేస్తాను చూడండి. ఓకే. సో మిస్టర్ పూర్ణ తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ప్రకాష్ అని బదులు నేను మిస్టర్ పూర్ణ తీసుకున్నాను. సో స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. ఓకే. సో కంపెనీ క్రియేట్ చేశాను, అదేవిధంగా స్టేట్ కూడా క్రియేట్ చేశానండి. సో ఈ రెండు క్రియేట్ చేసిన తర్వాత మనం టాలీ సాఫ్ట్వేర్ షార్ట్ కట్ కి ఏమనుకున్నాం? కంట్రోల్ ప్లస్ ఏ. సో చూడండి ఇక్కడ సో మిస్టర్ పూర్ణ అనే కంపెనీ మనకి హైలైట్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? అసలు మనకి ప్రాబ్లంలో ఎన్ని ప్రైస్ లెవెల్స్ ఉన్నాయి వాటికి సంబంధించి మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేసుకోవాలండి. సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేసుకోవాలంటే షార్ట్ కట్ కి F11. ఓకేనా? సో చూడండి ఇక్కడ సో సేల్స్ మేనేజ్మెంట్లో యూజ్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ఏమైంది ఇక్కడ? నో అని ఉందండి. ఓకేనా? సో దాన్ని ఎస్ చేసుకోవాలి. సో ఎస్ చేసుకోగానే చూడండి మనకి డైలాగ్ బాక్స్ సో కంపెనీ ప్రైస్ లెవెల్స్ అనేది హైలైట్ అయిన మనకి అడుగుతుంది ప్రాబ్లంలో ఎన్ని ప్రైస్ లెవెల్స్ ఎంటర్ చేయాలి అని చెప్పని. ఓకేనా? సో ప్రాబ్లంలో మనకి 4 ప్రైస్ లెవెల్స్ ఇచ్చారు కాబట్టి 4 ప్రైస్ లెవెల్స్ ని మనం ఎంటర్ చేసుకోవాలండి. ఓకేనా? సో డీలర్ ప్రైస్, సో రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్, కస్టమర్ ప్రైస్. ఓకే. సో ప్రైస్ లెవెల్స్ మనకి ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లంలో కూడా 4 ప్రైస్ లెవెల్స్ ఇచ్చారు కాబట్టి 4 ప్రైస్ లెవెల్స్ ని ఎంటర్ చేసుకున్నానండి. ఓకేనా? సో ప్రాబ్లంలో చూడండి సో పర్చేస్ యాజ్ ఫాలోస్ లో మనకి పీసెస్ ఇచ్చారండి. ఓకేనా? సో ఇందాక ప్రాబ్లంలో ఏమో మనకి మొబైల్స్ ఇచ్చారు కాబట్టి సెట్స్ అనే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఒకటే క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో పర్చేస్ యాజ్ ఫాలోస్ పెన్ డ్రైవ్స్ కానీ మెమరీ కార్డ్స్ కానీ రూటర్స్ కానీ 50 పీసెస్ అంటున్నారు. ఓకేనా? సో అంటే ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మనం ఏం క్రియేట్ చేయాలి? సో పీసెస్ అని క్రియేట్ చేయాలి.
సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేస్తాను. సో నెక్స్ట్ ఐటమ్ మనకి స్టాక్ ఐటమ్ అండి. సో మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్. సో చూడండి ఇక్కడ మనకి ఎన్ని ఐటమ్స్ ఇచ్చారు? 3 ఐటమ్స్ ఇచ్చారండి స్టాక్ ఐటమ్స్. పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్ అండ్ రూటర్స్. ఓకేనా? సో పెన్ డ్రైవ్స్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, పీసెస్. సో మెమరీ కార్డ్స్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, పీసెస్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటండి? రూటర్స్ అండి. సో రూటర్స్ కూడా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, పీసెస్. సో ప్రాబ్లంలో ఈ 3 తప్పించి ఇంకేం లేవు కదా. సో పర్చేస్లో ఏమైతే మనకి స్టాక్ ఐటమ్స్ ఇచ్చారో సేల్స్ కూడా అవే వస్తాయండి. ఓకేనా? ఎస్. చూడండి మనం ఏమైనా స్టాక్ ఐటమ్స్ డిస్ప్లేలో చూడండి, మనం ప్రాబ్లంలో ఏమైతే క్రియేట్ చేసామో స్టాక్ ఐటమ్స్, సో మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, రూటర్స్. సో వీటికి సంబంధించి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏమైనాయండి? 3 కూడా పీసెస్ అండి. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ లెడ్జర్స్. సో చూడండి మల్టిపుల్ లెడ్జర్స్లో సో కంపెనీ నేమ్ మార్చాం కదా మనం. సో మిస్టర్ పూర్ణ. సో పూర్ణ అనే వాళ్ళు ఏమవుతారండి కంపెనీకి? క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ఇక్కడ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. ఓకేనా? సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ కాబట్టి మనకి బ్యాంక్ అకౌంట్స్ ఏమొస్తుంది? ఎస్బీఐ అనే బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాం. సో థర్డ్ పాయింట్ చూడండి. సో మొబైల్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో ఆల్రెడీ మన సెకండ్ పాయింట్లో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అనేది లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం, ఎస్బీఐ బ్యాంక్ అని. ఓకేనా? ఇక్కడ థర్డ్ పాయింట్లో ఏమి ఇచ్చాడు? మొబైల్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకే. సో ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన పాయింట్ ఏంటి? లెడ్జర్, మొబైల్. సో మొబైల్ ఏమవుతుందండి? ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, రెంట్ పెయిడ్ 12,000 త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో ఇక్కడ ఎన్ని లెడ్జర్స్ వస్తాయి టాలీ సాఫ్ట్వేర్లో? సో రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటే సో రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ అండి. ఓన్లీ రెంట్ పెయిడ్ వస్తుందా, లేదంటే బ్యాంక్ ఎంట్రీ కూడా వస్తుందా? ఓకేనా? సో ఓన్లీ రెంట్ పెయిడ్ అండి. సో ఎందుకంటే మనం బ్యాంక్కి సంబంధించి ఫస్ట్ ట్రాన్సాక్షన్లోని ఎస్బీఐ బ్యాంక్ అని రికార్డ్ చేసుకున్నాం కదా. సో ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నట్టు మనం ఏవైనా సరే ఒక పాయింట్ ఇచ్చినప్పుడు లెడ్జర్లో ఒక్కసారి ఎంటర్ చేసుకుంటామండి. సో ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మనం లెడ్జర్ ఒకేసారి కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో రెంట్ పెయిడ్ ఏమవుతుందండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అండి. సో ఫిఫ్త్ పాయింట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ. ఈ పాయింట్కి మనం టాలీ సాఫ్ట్వేర్లో లెడ్జర్స్ క్రియేట్ చేయాలా అవసరం లేదా? సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అనే పాయింట్కి మనం టాలీ సాఫ్ట్వేర్స్లో లెడ్జర్స్ ఎంటర్ చేయాలా లేదా అండి? మన లెడ్జర్స్ క్రియేట్ చేయాలా అవసరం లేదా? ఓకేనా? సో అవసరం లేదండి. సో ఎందుకంటే క్యాష్ అనేది చెప్పాను కదా ప్రీ డిఫైన్ లెడ్జర్ అని. ఓకే. సో ఎస్బీఐ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను ఇక్కడ. చూడండి సెకండ్ పాయింట్. ఓకేనా? సో అంటే ఇక్కడ లెడ్జర్ ఏం క్రియేట్ చేసిన అవసరం లేదు. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో పర్చేస్ యాజ్ ఫాలోస్. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ అంటున్నారు కాబట్టి
సో పర్చేస్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఓకేనా. సో అదే విధంగా మనం సేల్స్ కూడా క్రియేట్ చేసి ఉంటుందండి. సో ప్రాబ్లంలో చూడండి. సో ఇవి తప్ప ఇంకేమీ లెడ్జర్స్ ఏమి లేవండి. ఓకేనా. సో యాక్సెప్టెన్సీ ఎస్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? సో ఫైనల్గా మనం ఓచెస్ అనేవి టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో సో ఇక్కడ కంపెనీ మార్చాను కదా, చూడండి ఇక్కడ. ఓకేనా. సో మిస్టర్ పూర్ణ అండి. సో మిస్టర్ పూర్ణ స్టార్టెడ్ న్యూ బిజినెస్. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ మనకి ఎప్పుడు కూడా రిసిప్ట్ కదా. సో మిస్టర్ పూర్ణ. సో ఎంత అండి ప్రాబ్లంలో అమౌంట్? 1,50,000. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో కాంట్రా. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటే సో మనకి బ్యాంక్ అకౌంట్లో డెబిట్ వస్తుంది, డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి క్రెడిట్ అనుకున్నాం. ఓకేనా. సో ఎంత అండి? 10,000. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ 10,000 రూపీస్. ఓకేనా. సో డిపాజిట్ చేసినప్పుడు చెప్పాను కదా కంపల్సరీగా డినామినేషన్ ఫామ్ అడుగుతుందని. సో 2,000. సో 5 ఇచ్చానండి. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. మొబైల్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా. ఒక మొబైల్ మనం కొన్నాం కంపెనీ పర్పస్ మీద. ఓకే. సో ఎలా కొన్నాం? మొబైల్ త్రూ బ్యాంక్ ద్వారా కొంటున్నామండి. సో త్రూ బ్యాంక్ ద్వారా కొంటున్నామంటే ఇక్కడ ఏమవుతుంది? అది పేమెంట్ అవుతుంది. ఓకేనా. సో ప్రాబ్లంలో బ్యాంక్ నేమ్ ఏమి ఇచ్చారు? త్రూ బ్యాంక్ అంటే ఎస్బీఐనే కదా. సో ఒక బ్యాంకే ఇచ్చారు కాబట్టి ఎస్బీఐ టు మొబైల్ అవుతుంది. ఓకేనా. సో ఎంత అండి? 5,500. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో రెంట్ పేడ్ 12,000 త్రూ బ్యాంక్ అండి. ఓకేనా. సో మనకు ఆఫీస్ రెంట్ ఉంది, రెంట్ పే చేస్తున్నాం కదా. సో రెంట్ ఎలా పే చేస్తున్నాము? త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం. సో ఎస్బీఐ టు రెంట్ పెయిడ్. ఓకేనా. సో రెంట్ పెయిడ్ ఎంత అండి? 12,000 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. 5th పాయింట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అండి. సో క్యాష్ డిపాజిట్ చేసినా క్యాష్ విత్డ్రా చేసినా చెప్పుకున్నాం కదా. సో 2 ట్రాన్సాక్షన్స్ కూడా మనం కాంట్రా ఎంట్రీలో పోస్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేయట్లేదండి, క్యాష్ విత్డ్రా చేస్తున్నాం. ఓకేనా. అంటే క్యాష్ అనేది ఏంటి? మనకి వస్తుందండి. ఓకేనా. క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాం కాబట్టి సో క్యాష్ అకౌంట్ని డెబిట్ చేస్తున్నాను. సో ఎంత అండి? 4,000 రూపీస్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. పర్చేస్ యాజ్ ఫాలోస్ అండి. సో షార్ట్ కట్ కి F9. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి ప్రీవియస్ ప్రాబ్లం లాగే పర్చేస్ యాజ్ ఫాలోస్ అంటున్నారు. సో త్రూ బ్యాంక్ అని కానీ త్రూ పర్సన్ నేమ్ కానీ తీసుకోలేదు కాబట్టి మనం ఇక్కడ కూడా క్యాషే మనకి పార్టీ అకౌంట్ అవుతుందండి. ఓకేనా. సో ఏమేమి పర్చేస్ చేసాం చూడండి. సో పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్, రోటర్స్. ఓకేనా. సో పెన్ డ్రైవ్స్ ఎంత అండి? 30 పీసెస్ అండి. సో ఈచ్ వన్ 200. ఓకేనా. నెక్స్ట్ చూడండి మెమరీ కార్డ్స్. సో మెమరీ కార్డ్స్ ఎంత అండి? సో 50 పీసెస్. సో రేట్ ఎంత అనుకున్నాం మనం? ఈచ్ వన్ కూడా
150 రూపీస్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, రూటర్స్ అండి. సో రూటర్స్ ఎంత క్వాంటిటీ, 35 పీసెస్. సో ఈచ్ వన్ 700. ఓకేనా. సో పర్చేస్ చూడండి, సో పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్, రూటర్స్. ఓకేనా. ఈ 3 తప్పించి ప్రాబ్లంలో ఇంకేం లేవండి. ఓకే. యాక్సెప్టెన్సీ ఎస్. సో నెక్స్ట్ చూడండి, సో సేల్స్ యాజ్ ఫాలోస్ అండి. ఓకేనా. సో మనకి డీలర్ ప్రైస్ ఎన్ని ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లంలో. సో పెన్ డ్రైవ్స్ డీలర్ ప్రైస్, రూటర్స్ డీలర్ ప్రైస్, సో మెమరీ కార్డ్స్ కూడా డీలర్ ప్రైస్ ఏనండి. ఓకేనా. సో అంటే మొత్తం సేమ్ ప్రైస్ లెవెల్స్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. పెన్ డ్రైవ్స్, ఓకేనా. సో పెన్ డ్రైవ్స్, రూటర్స్, మెమరీ కార్డ్స్. సో మనకి సేల్స్ కి షార్ట్ కట్ కి ఏంటండి, F8 కదా. సో పార్టీ నేమ్ ఇక్కడ కూడా క్యాష్ అవుతుంది, ఎందుకంటే మనకి ప్రాబ్లంలో త్రూ బ్యాంక్ అని కానీ త్రూ పర్సన్ నేమ్ కానీ అడగలేదు కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ ప్రైస్ లెవెల్ ఏమనుకున్నామండి, డీలర్ ప్రైస్. ఓకేనా. సో డీలర్ ప్రైస్ చూడండి, సో ఫస్ట్ పాయింట్ డీలర్ ప్రైస్ ఏనండి. ఓకేనా. పెన్ డ్రైవ్స్ అనేది, సో పెన్ డ్రైవ్స్ ఎంత అండి, 10 పీసెస్ 250 కదా. సో 10 పీసెస్ 250 రూపీస్. ఓకేనా. సో మళ్ళీ అగైన్ డీలర్ ప్రైస్ మనకి ఎక్కడ అడుగుతున్నారు చూడండి, సి పాయింట్ లో. సో రూటర్స్ దగ్గర అడిగారండి మనకి డీలర్ ప్రైస్. ఓకేనా. సో రూటర్స్ 15 పీసెస్ అండి. సో 15 పీసెస్ 800. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, మెమరీ కార్డ్స్ అండి. సో మెమరీ కార్డ్స్ ఎంత, 5 పీసెస్ 200. సో మెమరీ కార్డ్స్ 5 పీసెస్, ఈచ్ వన్ 200. సో అంతే కదా. సో ప్రాబ్లంలో మనకి డీలర్ ప్రైస్ కి సంబంధించి 3 ఇచ్చారండి. ఓకేనా. సేవ్. సో నెక్స్ట్ ప్రైస్ లెవెల్ ఏమి ఇచ్చారు చూడండి కంపెనీలో, రిటైలర్ ప్రైస్ అండి. సో రిటైలర్ ప్రైస్ ఎన్ని ఉన్నాయి, సో రిటైలర్ ప్రైస్ చూడండి. సో మెమరీ కార్డ్స్ ఉంది సెకండ్ పాయింట్. సో లాస్ట్ పాయింట్ పెన్ డ్రైవ్స్ కూడా మనకి రిటైలర్ ప్రైస్ ఏనండి. ఓకేనా. సో రిటైలర్ ప్రైస్ని యాక్టివేట్ చేసుకున్నాను. సో రిటైలర్ ప్రైస్ కింద ఎన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు ఇక్కడ, మెమరీ కార్డ్స్. ఓకేనా. సో మెమరీ కార్డ్స్ క్వాంటిటీ ఎంత అండి, 20 పీసెస్ అండి. సో 20 పీసెస్ 400 రూపీస్. ఓకేనా. సో రిటైలర్ ప్రైస్ సెకండ్ పాయింట్ కాకుండా లాస్ట్ పాయింట్ కూడా చూడండి. సో ఐ పాయింట్ మనకి పెన్ డ్రైవ్స్ ఈచ్ వన్ 5 పీసెస్ 350 రూపీస్. ఓకేనా. సో పెన్ డ్రైవ్స్, సో 5 పీసెస్ 350 రూపీస్. సో చూడండి ప్రాబ్లంలో రిటైలర్ ప్రైస్కి సంబంధించి కేవలం 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఓకేనా. ఒకటి మెమరీ కార్డ్స్, రెండోది పెన్ డ్రైవ్స్. ఓకే. సో ప్రాబ్లంలో ఇంకేమి లేవు కాబట్టి జస్ట్ నేను టాలీ సాఫ్ట్వేర్లో వోచర్ని సేవ్ చేస్తున్నాను. ఓకే. సో డీలర్ ప్రైస్ అయిపోయింది, రిటైలర్ ప్రైస్ అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి హోల్సేలర్ ప్రైస్ అండి. సో హోల్సేలర్ ప్రైస్ ఎన్ని ఇచ్చారు మనకి కంపెనీలో, సో రూటర్స్ ఒకటి హోల్సేలర్ ప్రైస్, మెమరీ కార్డ్స్. ఓకేనా. అంటే ఇక్కడ కూడా హోల్సేలర్ ప్రైస్ 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఇచ్చారండి. సో చూడండి,
సో హోల్సేలర్ ప్రైస్ ఓకేనా. సో హోల్సేలర్ ప్రైస్ ఎన్ని ఇచ్చారు? సో ఫస్ట్ వన్ రూటర్స్. సో రూటర్స్ 10 పీసెస్ అండ్ 950 ఈచ్ వన్. ఓకేనా, ఈచ్ వన్ 950. సో హోల్సేలర్ ప్రైస్ ఇంకోటి చూడండి ఇక్కడ ఉంది. సో మెమరీ కార్డ్స్ అండి, మెమరీ కార్డ్స్ 10 పీసెస్ 320 రూపీస్. ఓకేనా, సో మెమరీ కార్డ్స్ 10 పీసెస్ 320 రూపీస్. సో ప్రాబ్లంలో హోల్సేలర్ ప్రైస్ సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేమీ లేవండి. ఓకేనా, కేవలం 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సేవ్. సో నెక్స్ట్ చూడండి. సో కస్టమర్ ప్రైస్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో కస్టమర్ సంబంధించి కూడా 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో ఒకటి పెన్ డ్రైవ్, సో రెండవది రూటర్స్. ఓకేనా, సో ప్రాబ్లంలో డీలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్ అయిపోయినాయండి. సో లాస్ట్ ప్రైస్ లెవెల్ అయినటువంటి కస్టమర్ ప్రైస్ లెవెల్ని మనం టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేస్తున్నాం చూడండి. సో కస్టమర్ ప్రైస్, సో కస్టమర్ ప్రైస్ ఏమి ఇచ్చారండి ఇక్కడ? సో ఫస్ట్ది పెన్ డ్రైవ్స్ కదా. సో పెన్ డ్రైవ్స్ ఎంత అంటున్నారు? సో 5 పీసెస్ 450 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి. సో కస్టమర్ ప్రైస్ రూటర్స్ ఇచ్చారు ఇక్కడ. రూటర్స్ కూడా 5 పీసెస్ 1200 రూపీస్. ఓకేనా, సో 5 పీసెస్ 1200 రూపీస్. సో చూడండి ఇక్కడ ప్రాబ్లంలో. సో కస్టమర్ ప్రైస్కి సంబంధించి ఇంకేమైనా ప్రైస్ లెవెల్స్ ఉన్నాయండి ప్రాబ్లంలో? సో కస్టమర్ ప్రైస్ లెవెల్స్కి ఏమున్నాయి? పెన్ డ్రైవ్స్ ఒకటి అమ్మాము, సో రూటర్స్ ఒకటి అమ్మాము. ఈ రెండే కదా ఉన్నాయి కస్టమర్ ప్రైస్ సంబంధించి. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేవండి. ఓకేనా, సో డీలర్ ప్రైస్ని మనం ప్రైస్ లెవెల్స్ అమ్మేసాము, రిటైలర్ అమ్మేసాము, సో హోల్సేలర్ ప్రైస్ని ఎంటర్ చేసుకున్నాము. సో అదేవిధంగా కస్టమర్ ప్రైస్ని కూడా ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా, సేవ్. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయండి మనం ఓచర్స్ క్రియేట్ చేయాల్సినవి? సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఏదైనా ఓచర్స్ క్రియేట్ చేసుకోవాల్సినవి కానీ లేదంటే చేయాల్సిన ఏమైనా పెండింగ్ ఉన్నాయా? సో ప్రాబ్లంలో పెట్టి ఇన్కమ్ ఏమైనా ఉందా అండి? లక్ష్మీ రమ్య గారు. ఓకే, సో ప్రాబ్లంలో చూడండి. సో ఈ 3 పాయింట్స్ కూడా మనకి లెడ్జెస్ కూడా క్రియేట్ చేయలేదండి. పెట్టి ఇన్కమ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. ఓకేనా, సో ఈ 3 పాయింట్స్కి సంబంధించి మనం లెడ్జెస్ కూడా క్రియేట్ చేయలేదు. సో చూడండి. సో మనం లెడ్జెస్ ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఓకేనా, సో అగైన్ మనం లెడ్జెస్ క్రియేట్ చేయాలంటే మనకి ఆప్షన్ ఏంటండి? సో మనం లెడ్జర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నాము. ఇంకా మనకి లాస్ట్ 3 లెడ్జర్స్ ఉన్నాయి. ఆ 3 లెడ్జర్స్ కూడా మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్లో యాడ్ చేసుకోవాలంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఉన్న కీ ఏంటండి? సో మన టాలీ సాఫ్ట్వేర్లో మనం ఒక చోట ఎడిట్ చేసుకోవచ్చండి. సో ఇప్పటిదాకా మనం ఏమైనా క్రియేట్ చేసిన లెడ్జర్స్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ అంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో సో మనం మల్టిపుల్ లెడ్జర్స్లో మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ని చూసుకోవాలంటే డిస్ప్లేలోకి వెళ్తున్నాం. ఓకేనా, సో అదే విధంగా మనకి ఏదన్నా ఓచర్స్ కానీ యాడ్ చేసుకోవాలంటే ఆల్టర్ అనే షార్ట్ కట్ కీ ఉంది కదండి. ఓకేనా, సో ఇక్కడ ఆల్టర్ అనే షార్ట్ కట్ కీ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో చూడండి ఇక్కడ ఆల్ ఐటమ్స్ మనం ఏం క్రియేట్ చేసాము ఇక్కడ? సో మొబైల్ క్రియేట్ చేసాము, పూర్ణ అండ్ పర్చేస్, రెంట్ పెయిడ్, సేల్స్, ఎస్బీఐ. ఓకేనా,
సో ఇప్పుడు మనం ఇంకా 2 లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఆ 2 లెడ్జర్స్ ఏమని చూడండి, పెట్టి ఇన్కమ్ ఒకటి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఒకటి. ఓకే, సో పెట్టి ఇన్కమ్ ఏమవుతుంది మనకి కంపెనీకి? సో ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండి. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏమవుతాయి కంపెనీకి? ఎక్స్పెన్సెస్ అంటే పే చేస్తున్నాం కదా కంపెనీకి, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? సో ఈ రెండే కదా మన ప్రాబ్లంలో మర్చిపోయిన లెడ్జర్స్ని ఇప్పుడు ఎడిట్ చేసుకుంది. సో 10th పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో ఈ పాయింట్ మళ్ళీ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా టాలీ సాఫ్ట్వేర్లో? సో లాస్ట్ పాయింట్ అయినటువంటి క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అనేది మళ్ళీ మనం టాలీ సాఫ్ట్వేర్లో లెడ్జర్ క్రియేట్ చేయాలా అండి? అవసరం ఉండదు కదా. సో ఎందుకంటే ఆల్రెడీ ఎస్బీఐ అనేది లెడ్జర్ క్రియేట్ చేస్తాం మనం. చూడండి ఇక్కడ, సో ప్రాక్టికల్గా చూడండి, ఇక్కడ ఎస్బీఐ అనేది ఉంది కదా ఆల్రెడీ. సో అగైన్ మనకి క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటే మనం మళ్ళీ ఎస్బీఐ అకౌంట్ క్రియేట్ చేయక్కర్లేదండి. ఓకేనా? ఎస్, ఓకే. సో కొత్తగా మనం 2 లెడ్జర్స్ క్రియేట్ చేసాం, పెట్టి ఇన్కమ్ ఒకటి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఒకటి. ఓకేనా? సో మనం ఈ 2 పాయింట్స్కి సంబంధించి వోచర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. సో చూడండి, సో పెట్టి ఇన్కమ్ అంటే మనకి క్యాష్ అనేది వస్తుందండి. సో వస్తుంది కాబట్టి రిసిప్ట్ ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా? సో పెట్టి ఇన్కమ్ సో ఎంత అండి? 1700 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండి. ఓకేనా? సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీకి పేమెంట్ కదా. సో క్యాష్ టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? సో ఎంత అండి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్? 250 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో ఈ పాయింట్ ఏమవుతుంది మనకి? కాంట్రా కదా. సో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్లోకి అంటే ఎస్బీఐ డెబిట్ అవుతుంది, మనకి కింద క్యాష్ అనేది ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. సో ఎంత అండి? 5000 రూపీస్. సో చెప్పుకున్నాం కదా, మనం ఏదైనా ఒక క్యాష్ని డిపాజిట్ చేయాలంటే బ్యాంకులో కంపల్సరీగా డినామినేషన్ ఫామ్ అడుగుతుందండి. ఓకేనా? సో 2000 ఇక్కడ 2 ఇస్తున్నాను. ఓకే, సో 500 2 ఇస్తున్నాను. సో ఎంత అవుతుందండి? 4000 ప్లస్ 1000, 5000. ఓకేనా? సో ప్రాబ్లంలో ఇంకేమైనా వోచర్స్ ఉన్నాయా? సో ఇందాకైతే మనం లాస్ట్ 3 పాయింట్స్ అనుకున్నాం. ఓకేనా? సో ఈ లాస్ట్ 3 పాయింట్స్ కూడా ఇప్పుడు ఎంటర్ చేసేసుకున్నాం కదా. వీటికి సంబంధించి లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము, అదేవిధంగా వోచర్స్ కూడా పోస్ట్ చేసుకున్నాం. సో ప్రాబ్లంలు ఇంకేమైనా ఉన్నాయా వోచర్స్ అంటే? సో ప్రాబ్లంలో ఇంకేమీ వోచర్స్ లేవండి. ఓకేనా? సో అన్ని ట్రాన్సాక్షన్స్ మనం టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేసుకున్నాం. సో చూద్దాం ఫైనల్గా మనకి బ్యాలెన్స్ షీట్. సో చూడండి గైస్, సో ఎంత వచ్చింది మనకి? 5400 రూపీస్ వచ్చింది. చూడండి ఇక్కడ, సో నెట్ ప్రాఫిట్ సరిపోయిందా? 5400. ఓకేనా? సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ చూడండి, 1,55,400. చూడండి, 1,55,400. ఓకేనా? సో క్లోజింగ్ స్టాక్ ఉందంటున్నాడు 7,750. చూడండి ఇక్కడ, సో కరెంట్ అసెట్స్లో మనకి క్లోజింగ్ స్టాక్లో ఎంత ఉంది? 7,750. ఓకేనా? సో నెక్స్ట్ ఏమంటున్నాడు? క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 1,48,650 అంటున్నాడు. చూడండి, సో 1,48,650. ఓకేనా? సో సరిపోయింది కదా అన్నీ కూడా. సో చూడండి ఇక్కడ, సో మనం లాస్ట్లో ఈ 3 ఎంట్రీస్ వేసామండి. ఏమేమి ఎంట్రీస్ వేసాము? పెట్టి ఇన్కమ్ ఒకటి ఎంట్రీ చేసాము, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఈ 2 కూడా మనం లాస్ట్లో ఎంటర్ చేసాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 మనం ఎంటర్ చేయకుండా బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తే మనకి బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా తప్పు వస్తుంది.
ఓకేనా? సో 2 మర్చిపోయినా కూడా మనం లాస్ట్లో ఎంటర్ చేసాం కాబట్టి మనకి బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా వచ్చిందండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ. సో పెట్టి ఇన్కమ్ ఎంత అంటున్నాడు? 1700 కదా. సో ఈ ఎంట్రీ అండి. ఓకేనా? 1700. ఓకేనా? మనం టాలీ సాఫ్ట్వేర్లో ఒక ఓచర్ పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే షార్ట్ కట్కి ఏమనుకున్నాం? టాలీ సాఫ్ట్వేర్లో మనం ఒక ఓచర్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఏం షార్ట్ కట్కి? Alt+Dనా? ఓకే. సో మనం ఫస్ట్ పెట్టి ఇన్కమ్ ఒకటి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఒకటి మనం ఎంటర్ చేయలేదు కదండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. Alt+D అంటే సో ఏమంటుందండి ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్లో? సో Alt+D అంటే డిలీట్ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ వచ్చింది చూసారా టాలీ సాఫ్ట్వేర్లో? ఓకేనా? సో నేను ఎస్ అని టైప్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో పెట్టి ఇన్కమ్ అనే ఓచర్ ఉందా అండి? చూడండి టాలీ సాఫ్ట్వేర్లో ఎక్కడైనా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో పెట్టి ఇన్కమ్ అనే ఓచర్ ఉందా ఇక్కడ? సో లేదు కదా. సో పెట్టి ఇన్కమ్ అనే ఓచర్ నేను డిలీట్ చేశానండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ చూడండి. సో ఏమైంది ఇక్కడ నెట్ ప్రాఫిట్? సో మనకి ప్రాబ్లంలో ఎంత వచ్చింది? 5400. ఓకేనా? సో మనం ఇక్కడ ఓచర్ డిలీట్ చేశాం కదా. పెట్టి ఇన్కమ్ అనే ఓచర్ ఎప్పుడైతే నేను డిలీట్ చేశానో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన ఆన్సర్స్ ఏమైనాయండి? చేంజెస్ అయిపోయినాయి. ఓకేనా? ప్రాఫిట్ ఎంత చేంజ్ అయింది? 3700గా చేంజ్ అయింది. సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ చూడండి 1,53,700. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? 1,55,400. ఓకేనా? సో క్లోజింగ్ స్టాక్ అయినా సరిపోద్దేమో చూడండి 7,750. సో క్లోజింగ్ స్టాక్ సరిపోయిందండి 7,750. ఓకేనా? సో అదే విధంగా క్యాష్ ఇన్ హ్యాండ్ 1,48,650 అండి. సో ఇక్కడ ఎంత వచ్చింది? మనం 1,46,950 చూసారా? సో మనం పెట్టి ఇన్కమ్ అనే ఒక ఓచర్ డిలీట్ చేయడం వల్ల మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం రిఫ్లెక్ట్ అయింది చూసారా ఆన్సర్స్. ఓకేనా? సో నెట్ ఇన్కమ్ దగ్గర ప్రాబ్లం అయింది. సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ దగ్గర ప్రాబ్లం అయింది. సో అదే విధంగా కరెంట్ అసెట్స్లో ఉన్నటువంటి క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మనం ఏదైనా ఎంటర్ చేసాం కదా ప్రాబ్లం రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత మన చేతిలో ఉన్న నగదు కూడా మనకి బ్యాలెన్స్ అనేది రిఫ్లెక్ట్ అయిందండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ. సో క్యాష్ అకౌంట్ డాట్ సో పెట్టి ఇన్కమ్ అండి. సో ప్రాబ్లంలో ఎంత అంటే పెట్టి ఇన్కమ్ మనం డిలీట్ చేసిన ఓచర్ ఎంత? 1,700 రూపీస్. ఓకేనా? సో 1,700 రూపీస్. సో ఇప్పుడు చూడండి. సో బ్యాలెన్స్ షీట్ 5,400, 1,55,400. ఓకేనా? సో కరెంట్ అసెట్స్లో ఉన్నటువంటి క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా మనకి 1,48,650. సో గైస్ ప్రాబ్లం అర్థమైందా లేదా మీకు? మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే టాపిక్ అర్థమైందా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు ప్రాక్టికల్గా నేను తెలియచేయడానికి ఒక ఓచర్ తీసుకున్నాను, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఎంటర్ చేసి మనం ప్రాబ్లం కూడా బ్యాలెన్స్ షీట్ ప్రాక్టికల్గా చూసాం. ఓకేనా? సో ఇక్కడ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకే గైస్, సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే టాపిక్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో నన్ను స్టార్టింగ్ క్లాస్లో అడిగారు కదా, సో గోడౌన్స్ గురించి మాకు మళ్ళీ ఒకసారి రివిజన్ చేయమని చెప్పని. ఓకేనా? సో ఒకసారి గోడౌన్స్ టాపిక్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎందుకంటే మనకి 15 మినిట్స్ టైం ఉంది కాబట్టి. ఓకే, సో మీకు కొత్త టాపిక్ రేపు అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సో చూడండి గైస్, సో గోడౌన్స్ మేనేజ్మెంట్ అకౌంట్స్ అంటే నథింగ్ బట్ మనకి ఒక షాప్ ఉందండి. ఓకేనా? సో మనకి షాప్ ఉన్నప్పుడు అందులో స్టాక్ కూడా మెయింటైన్ చేస్తాం కదా మనము. ఓకేనా? సో స్టాక్ కూడా మెయింటైన్ చేసినప్పుడు ఒకసారి మనం ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం ఎక్స్ట్రాగా మనం స్టాక్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? స్టాక్ అంతా కూడా మన షాప్లో మెయింటైన్ చేసుకోలేం కదా. సో అందుకోసం ఏం చేస్తాం, మనం సపరేట్గా గోడౌన్స్ అనే ఒక కాన్సెప్ట్ని గోడౌన్స్ అనే టాపిక్లో మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో స్టాక్ అనేది మనం మొత్తం స్టాక్ కూడా మన షాప్లో మెయింటైన్ చేయలేం కనుక ఒక ప్లేస్ అంటే గోడౌన్లో స్టాక్ అనేది మెయింటైన్ చేస్తామండి. ఓకేనా? సో తిరిగి మనం గోడౌన్లో మెయింటైన్ చేస్తున్నాం కదా స్టాక్. సో గోడౌన్లో మెయింటైన్ చేసిన స్టాక్ని అలానే ఉంచుకోం కదా. సో మనకి షాప్లో ఎప్పుడైనా మనకి స్టాక్ అవైలబుల్గా లేనప్పుడు తిరిగి మన ఏమైతే గోడౌన్లో మనం ప్లేస్లో లొకేషన్ చేస్తున్నామో సో ఆ స్టాక్ అనేది మనం కంపల్సరీగా షాప్కి షిఫ్ట్ చేసుకుంటామండి. ఓకేనా? సో అలా షిఫ్ట్ చేయడాన్ని మనం ఏమనుకున్నాం, ఇక్కడ స్టాక్ జోనల్ అనే కాన్సెప్ట్ అనుకున్నాం. సో స్టాక్ జోనల్ అంటే కాన్సెప్ట్ ఏంటి, స్టాక్ ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మూవ్ అవటాన్ని స్టాక్ జోనల్ అనుకున్నాం. ఓకేనా? సో వాటికి సంబంధించి సెట్టింగ్సే కదా ఇక్కడ. సో చూడండి ఇక్కడ, సో F11 ప్రెస్ చేస్తున్నాము, ప్లస్ F2 కానీ మల్టిపుల్ గోడౌన్స్లో ఉన్న ఆప్షన్ మనం ఏదైతే నోలో ఉందో దాన్ని తిరిగి ఎస్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో మల్టిపుల్ గోడౌన్స్ ఎస్ చేయగానే మనకి గోడౌన్స్ అనే ఒక ఆప్షన్ మనకి టాలీ సాఫ్ట్వేర్లో హైలైట్ అయిపోతుందండి. ఓకేనా? సో అక్కడ గోడౌన్లో మనకి కంపల్సరీగా కంపెనీలో ప్రాబ్లంలో కంపల్సరీగా మనకి నేమ్ అనేది మెన్షన్ చేస్తారండి. ఓకేనా? పలానా ఆటోనగర్ గోడౌన్ అని లేదా పలానా గణేష్ గోడౌన్ అని కంపల్సరీగా మనకి గోడౌన్ నేమ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ గోడౌన్ నేమ్ మనం ఏమనుకున్నాం, కంపెనీ ప్రకారం సన్డ్రీ క్రియేటర్స్ అనే ఒక లెడ్జర్ని క్రియేట్ చేసాం. ఓకేనా? సో Alt+F7 అంటే ఏమనుకున్నామండి, ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ బి స్టాక్ ఫ్రమ్ స్పెసిఫైక్ గోడౌన్స్ టు మెయిన్ లొకేషన్. సో అంటే ఒక ప్లేస్ మనకి ఒక గోడౌన్లో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి స్టాక్ని తిరిగి మనం మెయిన్ లొకేషన్. సో ఇక్కడ మనకి మెయిన్ లొకేషన్ అంటే ఏమవుతుందండి, సో మెయిన్ లొకేషన్ అంటే షాపే కదా. సో మెయిన్ లొకేషన్ అయినటువంటి షాప్కి తిరిగి మనకి స్టాక్ ఏమైతే ఉన్నదో వాటిని ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం స్టాక్ జోనల్ అనుకుంటున్నాం. ఓకేనా? సో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఇదే కంపెనీ అండి. ఓకేనా? మిస్టర్ పూర్ణకు సంబంధించి చూడండి. సో ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫోలోకి నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గేట్వే ఆఫ్ టాలీలో ఇన్వెంటరీ ఇన్ఫో ఏమున్నాయి చూడండి. సో స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్ ఆఫ్ మెజర్, ప్రైస్ లిస్ట్, ఓచర్ టైప్స్. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ మనకి గోడౌన్స్ అనే టాపిక్ అనేది లేదండి. ఓకేనా? సో గమనిస్తే మీరు టాలీ సాఫ్ట్వేర్లో ఇక్కడ గోడౌన్స్ అనే సెంటెన్స్ అనేది లేదు ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో. ఓకే, సో సెట్టింగ్స్ మార్చుకోవాలండి. సో సెట్టింగ్స్ మార్చుకోవాలంటే F11. ఓకేనా? సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ సో మల్టిపుల్ గోడౌన్స్ చూసారా. సో స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్లో మన మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్స్ ఏమనుంది ఇక్కడ, నో ఉందండి. ఓకేనా? సో నోలో ఉన్నదాన్ని నేను తిరిగి ఇక్కడ ఎస్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ఫ్యూచర్స్ నేను ఏం మార్చట్లేదు. ఓకేనా? సో రిమైనింగ్ ఫ్యూచర్స్ ఏమీ మార్చట్లేదు. ఇక్కడ నేను మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ నో అని పెడతాను చూడండి, సేవ్. సో ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఇందాక ఇన్వెంటరీ ఇన్ఫోలో చూడండి ఇక్కడ, సో యూనిట్ ఆఫ్ మెజర్స్ కింద గోడౌన్ అనే టాపిక్ వచ్చింది కదా. సో ఇందాక యాక్టివేషన్ చేయక ముందు ఏముంది ఇక్కడ, సో గేట్వే ఆఫ్ టాలీలో సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కింద ఓచర్ టైప్స్, కాపీ అలొకేషన్ డీటెయిల్స్ మాత్రమే ఉంది. ఓకేనా? గోడౌన్స్ అని నేను ఎప్పుడైతే టాలీ సాఫ్ట్వేర్లో ఇన్వెంటరీలో ఉన్న సెట్టింగ్స్ని నేను ఎప్పుడైతే చేంజ్ చేశానో మనకి గోడౌన్స్ అనే సెంటెన్స్ వచ్చేసిందండి ఇక్కడ. ఓకేనా?
సో ఈ గోడౌన్స్ లో గోడౌన్స్ ఎంటర్ చేయండి. సో గోడౌన్స్ ఎంటర్ చేస్తే మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనం లెడ్జర్స్ చెప్పుకున్నాం కదా. సో సింగిల్ లెడ్జర్ మల్టిపుల్ లెడ్జర్స్ లాగానే ఇక్కడ ప్రాబ్లంలో సింగిల్ గోడౌన్ ఇస్తే గోడౌన్ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మల్టిపుల్ గోడౌన్ నేమ్స్ ఇస్తే మల్టిపుల్ గోడౌన్స్ నేమ్స్ని మనం తిరిగి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్రియేట్ అంటాం, ఆల్ ఐటమ్స్ అంటాం. సో ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సో హీఈస్ హ్యావింగ్ గోడౌన్ ఆటో నగర్ అంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఆటో నగర్ అనే నేమ్ని ఎంటర్ చేసుకుంటాము, ఇక్కడ సేవ్ అని ఎంటర్ చేసుకుంటాం టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమీ ఇవ్వలేదు కాబట్టి గోడౌన్ సంబంధించి ఒకటే నేమ్ ఇచ్చారు, ఆటో నగర్ అని మెన్షన్ చేసుకుంటామండి. ఓకేనా. సో లెడ్జర్లో ఆటో నగర్ అని నేమ్ మెన్షన్ చేస్తాము. మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏమనుకున్నాం ఆటో నగర్ అనేది. సో సండ్రీ క్రియేటర్స్ కాబట్టి సో సండ్రీ క్రియేటర్స్ అనే లెడ్జర్ని మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో అర్థమైందా ఇప్పుడు గోడౌన్స్ అనే టాపిక్ మీకు అందరికీ? సో గోడౌన్స్ అనే టాపిక్ అర్థమైందా? ఇంకెవరికైనా అర్థం కావాలా? ఓకేనా. మనకి ఏమైతే మనకి స్టాక్ ఉన్నదో సో షాప్లో అంత స్టాక్ని మనం మెయింటైన్ చేసుకోలేం కాబట్టి ఒక ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకొని దాన్నే మనం గోడౌన్ అంటున్నామండి. ఓకేనా. సో ఆ గోడౌన్ నుంచి మనకి షాప్కి ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా స్టాక్ అనేది. సో ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమనుకున్నాం మనం, Alt+F7 అనుకున్నాం. ఓకేనా. సో Alt+F7 అంటే ఏంటి, స్టాక్ జోనల్ అండి. అంటే మనకి స్టార్టింగ్ అంటే గోడౌన్ నుంచి మనం మెయిన్ లొకేషన్కి వెళ్ళాలా, లేకపోతే మెయిన్ లొకేషన్ నుంచి మెయిన్ లొకేషన్కి వెళ్ళాలా అని చెప్పని. అంటే ఇక్కడ స్టాక్ అనేది ఏంటి, సో ట్రాన్స్ఫర్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండి. ఓకేనా. సో దానికి సంబంధించి గోడౌన్స్ అనేది సెట్టింగ్స్ నేను ఇన్వెంటరీలో ఉన్న మల్టిపుల్ గోడౌన్స్ని యాక్టివేట్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను ఎస్ఎన్ ఎంటర్ చేశానో సో మనకి ఆటోమేటిక్గా గేట్వే ఆఫ్ టాలీలో గోడౌన్స్ అనే టాపిక్ క్రియేట్ అయిపోయిందండి. ఓకేనా. సో Alt+F7 అనేది కూడా మీకు ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తాను చూడండి. సో రిసిప్ట్లో ఉందండి ఓచర్ ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్. ఓకేనా. సో టాలీ సాఫ్ట్వేర్ రిసిప్ట్లో ఉన్నది. సో ఎప్పుడైతే నేను Alt+F7 అని ఎంటర్ చేశానో సో ఇక్కడ ఏమేమి చూడండి. సో టాలీ సాఫ్ట్వేర్లో మనకి స్టాక్ జర్నల్ అని డిస్ప్లే ఇస్తుంది. సో స్టాక్ జర్నీలో ఏమున్నాయి ఇక్కడ చూడండి. సో 2 పాయింట్స్ హైలైట్ అయింది. ఒకటి సోర్స్ అంటే నేమ్ ఆఫ్ ఐటమ్, అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో సెకండ్ పాయింట్ ఇక్కడ రైట్ సైడ్లో ఏమి ఇచ్చారు, డెస్టినేషన్. అంటే మనకి స్టార్టింగ్ డెస్టినేషన్ 2 పాయింట్స్ ఉంటాయి కదండి. అంటే ఇక్కడ స్టార్టింగ్ అనుకోండి మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఆటో నగర్ గోడౌన్ అని ఇచ్చారు. ఓకేనా. సో ప్రాబ్లంలో చూడండి ఇక్కడ ఆటో నగర్ గోడౌన్లో ఏమేమి ఉన్నాయి. సో ఎల్సిడి టీవీలు ఉన్నాయి, కలర్ టీవీలు ఉన్నాయి. సో ఈ రెండు కూడా 5th పాయింట్లు ఏమి ఇచ్చారు, స్టాక్ ట్రాన్స్ఫర్ షోరూమ్. ఓకేనా. సో అంటే ఆటో నగర్ గోడౌన్లో ఉన్నటువంటి ఈ 2 పాయింట్స్ కూడా మనం మెయిన్ లొకేషన్ అయినటువంటి షోరూమ్కి షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఆ 2 పాయింట్లు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలండి. సో నేమ్ ఆఫ్ ఐటెంలో మనం ఏమేమి క్రియేట్ చేసామో కలర్ టీవీ ఎల్సిడి టీవీలు కదా, ఆ 2 ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. సో గోడౌన్ వచ్చేసరికి స్టార్టింగ్ గోడౌన్ ఎక్కడి నుంచి అండి, ఆటో నగర్ గోడౌన్ కాబట్టి ఆటో నగర్ గోడౌన్ అని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా. సో డెస్టినేషన్ అంటే ఫైనల్గా ఎక్కడికి మూవ్ చేస్తున్నాం మనం, ఈ 2 ఆటో నగర్ గోడౌన్లో ఉన్నటువంటి 2 కలర్ టీవీలు అదేవిధంగా కలర్ టీవీలు ఎల్సిడి టీవీలు కూడా మనం మెయిన్ లొకేషన్ ఉన్నటువంటి షాప్లోకి మూవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ 2 ప్రొడక్ట్స్ కూడా సేమ్గానే వస్తాయండి. డెస్టినేషన్లో కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే గోడౌన్ అనేది ఇక్కడ ఆటో నగర్ గోడౌన్ కాకుండా మనం షోరూమ్కి మూవ్ చేస్తున్నాం కాబట్టి షోరూమ్ అనేది వస్తుంది, మెయిన్ లొకేషన్ వస్తుంది. ఓకేనా. సో అర్థమైందా. సో Alt+F7 కూడా గైస్ స్టాక్ జర్నల్ కూడా ఎలా ఎంటర్ చేసుకోవాలో అర్థమైందా మీ అందరికీ. సో స్టాక్ జర్నల్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే. సో గోడౌన్స్ మేనేజ్మెంట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి?
ఓకే. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో వైజాగ్ డిస్టిక్ నుంచి తేజేష్ గారు, సో ఒకసారి రిపీట్ చేయండి అంటున్నారు. సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే ఏం లేదండి, ఓకేనా, మనం ఒక ప్రోడక్ట్ని డిఫరెంట్ టైప్స్గా మనం సేలింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకేనా, పర్చేస్కి మాత్రం మనం ఒక రేటుకే కొంటాం. సో మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనం చెప్పుకుంది కూడా అదే కదా, మనం పర్చేస్ చేసినప్పుడు ఒకటే ఒకటే రేటు కింద మనం పర్చేస్ కొంటాం, కానీ అమ్మేటప్పుడు మనం డిఫరెంట్ రేట్స్కి అమ్ముతూ ఉంటామండి. ఓకేనా, ఇక్కడ కాన్సెప్ట్ ఏమన్నాడంటే మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ మనకి జనరల్గా 4 టైప్స్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ ఉంటాయండి. సో ఒకటి డీలర్ ప్రైస్, సో రెండోది హోల్సేలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, సో కస్టమర్ ప్రైస్ అండి. ఓకేనా, సో ఒక ప్రోడక్ట్ని డీలర్ ప్రైస్కి వచ్చేసరికి మనకి ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంది, సో అదే ప్రోడక్ట్ మనకి హోల్సేలర్ ప్రైస్కి చేంజ్ అవుతుందండి కంపల్సరీగా. ఓకేనా, సో డీలర్ ప్రైస్ నుంచి మన హోల్సేలర్ ప్రైస్కి వచ్చేసరికి చాలా వేరియన్స్ వస్తుంది ప్రైస్ అనేది. ఓకే, సో అదే విధంగా హోల్సేలర్ ప్రైస్ నుంచి మనకి రిటైలర్ ప్రైస్కి వచ్చేసరికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సో లాస్ట్లో మనకి కస్టమర్ అంటే మన చేతికి ప్రోడక్ట్ అనేది వచ్చేసరికి కూడా మనకి ప్రైస్ లెవెల్స్ అనేది ఎలా అవుతుంది, చేంజ్ కంపల్సరీగా అవుతాయండి. డీలర్ ప్రైస్ నుంచి మన కస్టమర్ అంటే మన చేతిలోకి వచ్చేంత వరకు కూడా ప్రైస్ వేరియేషన్ అనేది కంపల్సరీగా చేంజెస్ అనేవి వస్తాయి. ఓకేనా, సో అలా చేంజెస్ ఎలా వచ్చినాయి అని చెప్పడానికి మనకి ప్రాబ్లంలో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనుకున్నాం. ఓకే, సో ఈ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్కి సంబంధించి మనకి యాక్టివేషన్ ఎక్కడ ఉంటుంది, సెట్టింగ్స్. సో షార్ట్ కట్కి మనకి ఇన్వెంటరీలో, సో చూడండి ఇక్కడ సేల్స్ మేనేజ్మెంట్లో, సో ఎందుకంటే మనం అమ్మేటప్పుడు మాత్రమే ఈ ప్రైస్ లెవెల్స్ యూజ్ చేసుకుంటున్నామండి. ఓకేనా, సో కొనేటప్పుడు మనకి ప్రైస్ లెవెల్స్లో ఎటువంటి మార్పు ఉండదు, కేవలం మనం అమ్మేటప్పుడు మాత్రమే కంపెనీ డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ యూజ్ చేసుకొని మనకి ఒక ప్రోడక్ట్ని అమ్ముతుంది కాబట్టి, సో కంపెనీ యూజ్ చేసుకున్న ప్రైస్ లెవెల్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటామండి. సో చూడండి ఇక్కడ, సో సేల్స్ మేనేజ్మెంట్ కింద యూస్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఆప్షన్ ఎస్ అని చూసారా. సో ఇక్కడ నో అని ఉంది, నేను ఇప్పుడు ఎస్ చేశాను. నేను ఎప్పుడైతే ఎస్ చేశానో సో కంపెనీ ప్రైస్ లెవెల్స్ అని అడుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూసారా కంపెనీ ప్రైస్ లెవెల్స్ అనేది డిస్ప్లే ఇచ్చింది కదా మనకి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 ప్రైస్ లెవెల్స్ని యూజ్ చేస్తున్నాను కంపెనీలో. ఓకేనా, సో డీలర్ ప్రైస్ యూజ్ చేశాను, సో అదేవిధంగా హోల్సేలర్ ప్రైస్, సో నెక్స్ట్ రిటైలర్ ప్రైస్, లాస్ట్ కస్టమర్ ప్రైస్ అండి. ఓకేనా, సో కస్టమర్ ప్రైస్ ఈ 4 ప్రైసెస్ని ఎంటర్ చేయగానే మీకు ఈ ఓచర్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. సో ఈ ప్రైస్ లెవెల్స్ అనేవి మీ ఎక్కడ డిస్ప్లే ఇస్తాయి, టాలీ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి సేల్స్ షార్ట్ కట్కి F8. సో చూడండి ఇక్కడ, సో సేల్స్ ఓచర్ మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ప్రైస్ లెవెల్స్ అనేది డిస్ప్లే అయింది టాలీ సాఫ్ట్వేర్లో. సో జనరల్గా అవ్వదండి. ఓకేనా, మనకి టాలీ సాఫ్ట్వేర్లో సేల్స్ అంటే జనరల్గా ఏంటి, పార్టీ అకౌంట్. అంటే ఏదైనా ప్రాబ్లంలో ఏదైనా పర్సన్ నేమ్ అడిగితే మనం పార్టీ అకౌంట్ మెన్షన్ చేసుకుంటున్నాం, లేదంటే క్యాష్గా ట్రీట్ చేసుకుంటున్నాం. ఈ రెండు తప్పించి మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఇంకేం మోడిఫికేషన్స్ చేయలేదు. ఓకేనా, టాలీ సాఫ్ట్వేర్లో. కాకపోతే ఇక్కడ ప్రాబ్లంలు ఏమంటున్నారు, సో కంపెనీ వాళ్ళు డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ప్రైస్ లెవెల్స్ని యాక్టివేట్ చేసుకోం. కానీ మనకి సేల్స్ ఓచర్లో రైట్ సైడ్ చూడండి, టాలీ సాఫ్ట్వేర్లో పైన మీకు ప్రైస్ లెవెల్స్ అనేవి హైలైట్ అయింది. ఓకేనా, సో ప్రైస్ లెవెల్ అనేది హైలైట్ అయింది కదా. సో మనకి ప్రాబ్లంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చింటారు చూడండి. సో డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్. సో ఇక్కడ ఏమన్నాడు, నోకియా సెట్స్ 7500 డీలర్ ప్రైస్ అంటున్నాడు. ఓకేనా, సో అదేవిధంగా శాంసంగ్ మొబైల్స్ రిటైలర్ ప్రైస్. ఓకే, సేల్స్లో మనకి ప్రొడక్ట్స్ ఏ విధంగా అయితే అడిగారో టాలీ సాఫ్ట్వేర్లో మనం అలా క్రియేట్ చేసుకుంటామండి, సింపుల్. ఓకేనా, సో ఇక్కడ డీలర్ ప్రైస్ అయితే డీలర్ ప్రైస్ని యాక్టివేట్ చేసుకుంటాం, రిటైలర్ అంటే రిటైలర్, హోల్సేలర్ అంటే హోల్సేలర్, కస్టమర్ అంటే కస్టమర్. ఓకేనా, సో తేజస్ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి ప్రాబ్లం అర్థమైందా మీకు? సో మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో, సో ప్రాబ్లంలో అడిగినటువంటి పాయింట్స్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలో క్లియరా మీకు? మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే టాపిక్. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?